హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యూటీవీ. నేను మీ యాంకర్ త్రిపుర. సో ఈ రోజు మీ ముందుకైతే ముగ్గురు ఇన్ఫ్లుయెన్సర్స్ తో వచ్చాను. మ్యాడ్ మూవీలో వాళ్ళ ముగ్గురు ఎంత ఫేమస్ మన ఈ చిన్న స్క్రీన్ లో అయితే వీళ్ళ ముగ్గురు అంతే ఫేమస్. వాళ్ళు ఎవరో కాదు, జగదీష్, పవన్ అండ్ గిరీష్. హాయ్ హాయ్. హాయ్. సో ఎలా ఉన్నారు? యా ఐఎమ్ ఫైన్. మీది ప్రాపర్ ఎక్కడ అనేసి అంటే దీని వైజాగ్ అని తెలుసు మాకు. అండ్ మీరు నాది తణుకు, వెస్ట్ గోదావరి. ఓకే, రాజమండ్రి. యాక్చువల్ వైజాగ్ శ్రీకాకుళం. ఓకే ఓకే. అయితే మీ ముగ్గురే వీడియోస్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ఫస్ట్ ఎవరు అంటే దానికి పునాది వేసింది ఎవరు? జగదీష్. ఎందుకు జగదీష్ వీళ్ళిద్దరితోనే చేయాలి అని చెప్పేసి? అంటే ఆ టైంకి పర్టికులర్గా మేము కొంచెం క్లోజ్ అయ్యాం. లైక్ ఈవెంట్కి వెళ్ళడం కానీ లైక్ ప్రమోషన్స్ అలా ఫుడ్ టేస్టింగ్ సెషన్స్ అలా మేము ఎక్కువ క్లోజ్ అయ్యాం. సో అప్పుడు నాకు ఒక థాట్ వచ్చింది, ముగ్గురు కలిపి చేద్దాం ఒక కాన్సెప్ట్ లాగా అనుకుని ముగ్గురు చేస్తే బాగుంటుందేమో అనిపించి ఒకరోజు క్లబ్కి వెళ్ళాము, అయిపోయింది. తర్వాత వచ్చి వ్యాలంటైన్స్ డేకి జస్ట్ 1 day బిఫోర్ వి థాట్ ఆఫ్ డూయింగ్ ఎ రీల్. ఆ నైట్ 1 o'clockకి స్టార్ట్ చేసాం. వి స్టార్టెడ్ షూటింగ్. 3:30కి షూట్ కంప్లీట్ అయింది. అన్ని క్లిప్స్ పర్ఫెక్ట్గా వచ్చాయి. అండ్ ఎర్లీ ఇంకా గిరీష్ అయితే డెడికేషన్తో నైట్ పడుకోకుండా రీల్ ఎడిట్ చేసి మార్నింగ్ 10 o'clockకి పోస్ట్ చేశాడు. అండ్ వీ డింట్ ఎక్స్పెక్ట్ అది చాలా రీచ్ వచ్చింది, అంటే మంచి రెస్పాన్స్ వచ్చింది, కామెంట్స్ అండ్ రీచ్ వచ్చి వైరల్ కూడా అయ్యింది. అండ్ ఇమీడియట్గా ఆపకుండా నెక్స్ట్ డే నైట్ మళ్ళీ ఇంకొక రీల్ చేసాం మేము. సో లైక్ ఎఫెక్ట్స్ ఆఫ్ వ్యాలంటైన్స్ డే, లైక్ ఎలా ఉంటారు పీపుల్ వ్యాలంటైన్స్ డే టైంలో అని ఇంకొక రీల్ చేసాం. అది కూడా ఇంకా రీచ్ వచ్చింది మంచిగా. సో ఇంకా కంటిన్యూ చేసాం అలా, లైక్ బాగుంది కదా అని అలా స్టార్ట్ చేసి వీ ఫామ్ లైక్ ఏ ట్రియో. ఒక ట్రియో గ్యాంగ్ లాగా ఒక 3 members ఫ్రెండ్స్ రీల్స్ కాన్సెప్ట్స్ ఎలా చేస్తే బాగుంటుందో లైక్ విత్ గుడ్ ఎక్స్ప్రెషన్స్ అండ్ డాన్స్ అలా స్టార్ట్ చేసాం. ఇట్స్ గోయింగ్ గుడ్. సో మరో మ్యాట్ టీమ్ అనుకోవచ్చు అయితే మీ ముగ్గురిని? అంటే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం లేదు, మాకంటూ మేము సెపరేట్గా వీఆర్ డూయింగ్ దిస్. సో పవన్ అంటే మీ ముగ్గురు చేస్తారు కదా, మీలో ఎవరు ఎక్కువ టేక్స్ తీసుకుంటారు? అలా డిపెండ్స్, ఒక్కొక్కసారి మోస్ట్ ఆఫ్ ది టైం జగదీష్ స్టెప్స్ కొంచెం ఉంటాయి కదా, సో వాళ్ళు కొంచెం అట్ ది సేమ్ టైం గిరీష్ ప్రొఫెషనల్ డాన్సర్, సో వాడిని మ్యాచ్ చేయడానికి మాకు కొంచెం గిరీష్కి ఈజీ, నాకు కొంచెం టఫ్. ఎందుకంటే ఐఎమ్ నాట్ డాన్సర్, సమ్ లెర్నింగ్. సో వాళ్ళు చెప్పింది నేను నేర్చుకునేదానికి టైం పడుతుంది కొంచెం, అంతే. అక్కడ షార్ట్స్ ఎక్కువ. సో మీరు సోషల్ మీడియా కాకుండా వేరే ప్రొఫెషన్ ఉంది, మీరు జాబ్ చేస్తారని చెప్పేసి? ఐఎమ్ ఎన్ IT ఎంప్లాయీ. ఐ వర్క్ ఫర్ అంటే మీరు షూట్స్ మోస్ట్లీ నైట్ టైమ్స్ షూట్ చేస్తారు కదా, ఎంత టైం కి స్టార్ట్ చేసి ఎంత టైం కి ఎండ్ చేస్తారు? వాళ్ళకి స్టార్ట్ చేస్తాం నైట్ మార్నింగ్ 4 వరకు చేస్తాం. అంత టైం అవుతుందా? ఖచ్చితంగా. మీకు షూట్ ఎవరు తీసారంటే వీడియో రికార్డింగ్? స్టార్టింగ్ లో లైక్ ఒక్కొక్కళ్ళు ఫ్రెండ్స్ అనుకున్నాం, బట్ లేటర్ వి ఫౌండ్ మా ఫ్రెండ్ ఉన్నాడు స్వామి అని, సో తను బాగా తీస్తున్నాడు, సో వాటితో కంటిన్యూ చేస్తున్నాం. ఆయన ఓపిక మెచ్చుకోవాలి అయితే ఫస్ట్. మేము మాకు ఇంట్రెస్ట్ లేకపోయినా సరే చేద్దాం రండ్రా అదే అలాంటి వాళ్ళు ఒకరు ఉండాలి కదా దీంట్లో. అండ్ మేము ఇప్పుడు షూట్ చేసినా సరే ఆ షార్ట్ బాగా రాలేదంటే లైక్ ఇంకా బెటర్ గా చేయొచ్చు, మళ్ళీ చేయండి అని చెప్పి మేము సాటిస్ఫై అయినా సరే. అరే స్వామిని మిస్ అయ్యాం అయితే మనం ఈ రోజు. ఆయన చెప్పేవాడు అసలు మీరు ఎట్లా చేస్తారు ఏంటి అనేది. కరెక్ట్ చెప్తారు. ఇంకా పవన్ మీది కూడా మీ కంటెంట్ అంతా డిఫరెంట్. మీరు స్టార్టింగ్ నుంచి చూసుకుంటే మీరు అసలు డేర్స్ ఇవ్వడం కానీ అలా చేయడం, లేదా మీ ఓన్ కంటెంట్ లైక్ ఎక్సర్సైజ్ గురించి కానీ అట్లా. సో దీంట్లోకి ఇప్పుడు అంటే ముగ్గురు కలిసి అన్నట్టు అంటే మీ ఓన్ కంటెంట్ దెబ్బతింటది అన్న థాట్ మీకేం రాలేదు? లేదు, అంటే ఒకప్పుడు అలాగే ఇప్పుడు యాక్టర్ అవ్వాలంటే యాక్చువల్లీ నేను ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్, ఫార్మర్ అథ్లెట్ మాట. సో యాక్టింగ్ సైడ్ వద్దాం అనుకున్నప్పుడు సో నేను ఫిట్నెస్ గురించి యాక్చువల్ చేద్దాం అనుకున్నా యూట్యూబర్గా, బట్ యాక్టర్ అయినప్పుడు ఎలాంటివి ఉండకూడదు అని ఫ్రెండ్స్ ఒపీనియన్స్ వేరే వాళ్ళే తీసుకొని ఫిట్నెస్ వదిలేసాం. బట్ నేను టీవీలో కూడా ప్రోగ్రామ్ చేసా, గెట్ సెట్ ఫిట్. సో ఫిట్నెస్ అది స్టార్ట్ చేయాల. అండ్ లేటర్ యూట్యూబర్గా డిఫరెంట్ ఫీల్డ్స్ గురించి నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇద్దాం జనాలకి అనుకున్నా, బట్ అది చేయాల. బట్ లేటర్ ఇప్పుడు అంటే ఒక 3 years బిఫోర్ అలా చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు అందరూ కూడా ఎంకరేజ్ చేయాల. బట్ నవ్ డేస్ ఏంటంటే ఈ యాక్టింగ్ వచ్చేటప్పటికి ఎవరు ఎంత ఫేమ్ ఉండి లైక్ డిఫరెంట్ ఫీల్డ్స్ లో కూడా ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారు. సో మేము యాక్చువల్లీ 1.5 year బిఫోర్ నుంచి మాకు పరిచయం ఉంది. వీ డిడ్ డిజైనర్ షూట్ చేసాం అండ్ గిరీష్ నేను కూడా లైక్ ఛాలెంజెస్ ఆ టైంలో కలిసాం. సో అనుకున్నాం చేద్దామని, బట్ రీల్స్ చేయడానికి కొంచెం లేజినెస్ చూపించడం, బట్ లేదు ఇప్పుడైనా చేంజ్ అవుదామని
స్టార్ట్ చేసాం. ఇట్స్ గోయింగ్ గుడ్. రీసెంట్ గానే కదా ఫిబ్రవరి 6th లైక్ దట్. నీది రీసెంట్ గానే 100K Yeah, రీచ్ అయింది, పార్టీ కూడా జరిగింది. సో గిరీష్, మీరు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. ఎన్ని మూవీస్ కి వర్క్ చేశారు? అది నా ఫస్ట్ మూవీ. ఓకే. దాని ముందు యాక్టర్ గా ట్రై చేసా, బ్రేక్ రావట్లేదు. బ్రేక్ ఓకే. చేసా. అంటే ఎలాంటి స్టోరీ వస్తే చేద్దాం అంటే బ్రేక్ రాలేదంటున్నారు కదా. బ్రేక్ రావంటే చూసి జస్ట్ నార్మల్ గా మెయిన్ ఆర్టిస్ట్ పక్క నుంచో పెట్టే ఆ టైపే వస్తున్నాయి. డైలాగ్స్ చెప్పి అంత డైలాగ్ క్యారెక్టర్ రావట్లేదు అనేసి. రావట్లేదు. అయితే చాలా మంది చెప్పారు, కొంతమంది అయితే అసిస్టెంట్ ట్రై చెయ్యు, అసిస్టెంట్ గా చూడు అన్నారు. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంది అసిస్టెంట్ డైరెక్టర్ గా? చాలా కష్టం. చాలా కష్టమా? అసిస్టెంట్ డైరెక్టర్ గా చాలా కష్టం. ఎన్ని డేస్ జరిగింది షూట్? 72 days వర్కింగ్ డేస్. ఓకే. సో ఆ డైరెక్టర్ తో వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది? అది చాలా కంఫర్ట్ గా అనిపించింది. చాలా ఈజీగా అయింది. ఓకే. సరదాగా అయింది. సరదాగా అయిపోయింది. సో వెంకటేష్ సార్ గానీ వాళ్ళు వెంకటేష్ సార్ కానీ, ఐశ్వర్య గారు కానీ, మీనాక్షి గారు కానీ బాగుంది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ మూవీకి చేద్దాం అనుకున్నా కానీ సో ఇందులో బిజీ అయ్యా. సో ఏం చేద్దామని కన్ఫ్యూజ్లో ఉన్నా. మళ్ళీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ పోదామా, లేకపోతే ఇలా ఇన్ఫ్లుయెన్సర్గా లేదా ఒక వెబ్ సిరీస్ ఆర్ యాక్టర్గా కానీ పోదామా కన్ఫ్యూజ్లో ఉన్నాను. అంతే. మీ ముగ్గురికి కలిపి ఏదైనా ఒక స్టోరీ ఎవరైనా రావడం, అప్రోచ్ అవ్వడం కానీ చేద్దామని ఇంట్రెస్ట్ ఏమన్నా చూపించారంటే మీ ముగ్గురిని కలిపి? ఒక స్టోరీ అయితే వచ్చింది, బట్ కొంచెం అడల్ట్ కంటెంట్ ఉంది అని చెప్పి అది మేము చేయట్లా. బట్ వీఆర్ థింకింగ్, బికాస్ తన డైరెక్షన్ డిపార్ట్మెంటే కదా, సో తనే డైరెక్షన్ చేసిన స్క్రిప్ట్ రాసినా మేము చేద్దాం అనుకుంటున్నాం. లేదా ఫర్దర్ గా వచ్చినా వీడ్ లైక్ టు డూ. తొందరగా రాయండి స్క్రిప్ట్. మరి అందరు వెయిటింగ్. అమ్మాయిలు అయితే అసలు ఈ బ్లూ షర్ట్ నాకు, వైట్ షర్ట్ నాకు, గ్రీన్ షర్ట్ నాకు అని చెప్పేసి. అంటే గర్ల్స్ కి మీరే అప్రోచ్ అవుతారా, లేకపోతే గర్ల్స్ మిమ్మల్ని అప్రోచ్ అవుతారా మనం రీల్ చేద్దాం అని చెప్పి? కానీ మీ ముగ్గురులో ఎవరినైనా? మోస్ట్లీ ఇప్పుడు ఫేమ్ లో ఉన్నప్పుడు మనం, మేమనే కాదు ఎవరి ఫేమ్ లో ఉన్నా వాళ్ళని అందరూ అప్రోచ్ అవుతారు. అండ్ సెకండ్ థింగ్, ఎవరైనా బాగా చేస్తున్నారంటే మనకి వాళ్ళతో చేద్దాం అనుకుంటే అప్పుడు మనం అప్రోచ్ అవుతాం. ప్రస్తుతానికి అయితే వాళ్ళే అప్రోచ్ అవుతున్నారు. బట్ మేము చేయాలని కొన్ని ప్రొఫెస్ అనుకుంటున్నాం. మేబీ ఇన్ ఫ్యూచర్ మేము కూడా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే. అంటే ఇప్పుడు మనకుంటే ఇప్పుడు మనం రీల్ స్క్రోల్ చేసినప్పుడు ఈ అబ్బాయితో మాట్లాడితే బాగుంటది అనేసి ఒక అమ్మాయిలకు కనిపిస్తే, అట్లనే అబ్బాయిలకు కూడా అట్లనే ఉంటది. మీ ముగ్గురు రీల్స్ చేస్తున్నారు, ఫేమ్ అయ్యారు. సో ఈ అమ్మాయితో చేద్దాం రా, మనం అడిగితే ఎట్లుంటది, ఆ అమ్మాయి అడిగితే ఎలా ఉంటది, అలాంటి అమ్మాయి ఏమైనా ఉన్నారా? యాక్చువల్లీ నైనిక, షీస్ అ గుడ్ డాన్సర్ కదా, తనతో చేద్దాం అని మేము అనుకున్నాం. ఓకే. అంటే తను ఏమైనా అప్రోచ్ అయిందా మిమ్మల్ని? చేద్దాం అని అంది. బికాస్ నైనిక నాకు తెలుసు, వి డిడ్ షార్ట్ ఫిలిం అలా చేసాం. అది కాకుండా ఇంకా ప్రొఫైల్స్ అనుకున్నాం, బట్ ట్రైయో కంటిన్యూ చేస్తున్నాం కదా, విడిగా ఎందుకు చేయడం అని చెప్పి మేము కన్సిడర్ చేయలేదు అన్నమాట. అంతే. అంటే మీకు అనిపిస్తుంది అంటే ఇంకా ట్రైయో ఇలానే చేస్తూ ఉంటే ట్రెండ్ పోతుందేమో, ఇంకేదైనా కొత్తది క్రియేట్ చేద్దాం? డెఫినెట్లీ. అంటే ఇప్పుడు ముగ్గురం యాక్టింగ్ ఫీల్డ్ లో ఉన్నాం, సో యాక్టింగ్ లో కూడా చేయొచ్చు. అది కాకుండా వీడు మోడలింగ్ షూట్స్ టు, సో ఆడియన్స్ కి బోర్ కొట్టకుండా డిఫరెంట్ ఫీల్డ్స్ ని టచ్ చేస్తూ డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో చేయొచ్చు. సో ఈ డాన్స్ రీల్స్ అనేవి ఒక అప్ టు చేస్తాం, తర్వాత ఇంకేమైనా చేయగలిగితే అవి చేస్తాం, లేదా యాక్టింగ్ లో సర్వైవ్ అవుతాం. లైక్ అందుకనే డిఫరెంట్ గా కంప్లీట్ ప్యూర్ డాన్స్ కాకుండా, కంప్లీట్ ప్యూర్ యాక్టింగ్ కూడా కాకుండా, టిల్లో మేము చేసినవి యాక్టింగ్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ క్యూట్ గా ఆ డాన్స్ మిక్స్ చేసి చేస్తున్నాం అలా డిఫరెంట్ గా. సో ఇదే జానర్ లో ఇంకా కంప్లీట్ గా అదే ఫాలో అవ్వకుండా డిఫరెంట్ గా కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాం ఫర్దర్ గా. కాన్సెప్ట్ వీడియోస్ కూడా చేద్దాం అనుకుంటున్నాం. మీరేనా అనుకున్నారా Feb 14 రోజు రిలీజ్ చేసే వీడియో ఇంత వైరల్ అవుతుంది అని చెప్పేసి? యాక్చువల్లీ స్టార్ట్ చేయడం ఇంత వైరల్ అవుతుంది అని ఏమో అనుకోవాలా. చేద్దాం, వెళ్తుంది ఎంతో కొంత అనుకున్నాం. బట్ అది వెళ్ళడం అండ్ మాకు ఫ్యాన్ పేజెస్ క్రియేట్ అవ్వడం, ఇట్స్ లైక్ వెరీ గుడ్ ఫీలింగ్. ఎందుకంటే అమ్మాయిలకి ఫేమ్ అనేది ఈజీగా వస్తుంది, బట్ అబ్బాయిలకి రావడం అనేది కొంచెం టఫ్. ఉన్న వాళ్ళలో మీకు వచ్చింది, అప్పుడు మీ ఫీల్ ఎలా అనిపించింది? అంటే ప్రతి ఒక్కరు మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం కానీ, బయటికి వెళ్ళిన ఐడెంటిఫై చేయడం కానీ, సో అలా వచ్చినప్పుడు మీ పేరెంట్స్ కూడా ఆబ్వియస్లీ దీని గురించి మాట్లాడే ఉండుంటారు. రీల్స్ గురించి మాట్లాడలేదు కానీ, బట్ నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా బాగా, అరే లైక్ యు ఆర్ గోయింగ్ అలాగా ఎప్పుడు మాట్లాడిన వాళ్ళు కూడా కాల్ చేసి, ఎప్పుడు అవును ఫస్ట్ సక్సెస్ వస్తే అదే వస్తుంది. ఎప్పుడు మాట్లాడిన వాళ్ళందరూ కాల్ చేయడం, మెసేజ్ చేయడం, సూపర్ ఐఎమ్ హ్యాపీ.
బట్ ఫీల్ అయితే బాగుంది. సో ఇంకా ఫర్దర్ గా మంచిగా చేద్దామని అనుకుంటున్నాం. మీ ఇద్దరు కలిసి కూడా ఏదో షార్ట్ ఫిలిం చేసినట్టు విన్నాను. యా వి డిడ్ యాక్చువల్లీ, మేబీ నెక్స్ట్ మంత్ లోనే రిలీజ్ అవుద్ది. నేమ్ వచ్చేసి మొహబత్. ఇట్స్ బాగుంటది. అవునా? దాంట్లో అంటే మీ క్యారెక్టర్ ఐ యాక్టెడ్ as నెగటివ్ రోల్. ఓకే. హి ఇస్ ద హీరో. అమ్మో. హీరో. ఓకే. సో రియల్ లైఫ్ లో కూడా నువ్వు హీరోనేనా? యా కానీ హీరోయిన్స్ ఎంతమంది తెలియదు. ఎంతమందో తెలియదా హీరోయిన్స్? డ్రీమ్ బాయ్ చాలా మంది ఉంటారు, అందుకే హీరో చాలా మంది హీరోయిన్స్ తో యాక్ట్ చేస్తాడు. రియల్ లైఫ్ లో హీరోయిన్స్ ఎక్కువ కాదు, యాక్టింగ్ పరంగానే చెప్తాను. సో మీరు ట్రై చేసేటప్పుడు క్లాషెస్ అనేది ఖచ్చితంగా వస్తది, రాదని మాత్రం క్లాషెస్ రావు కానీ బట్ అలీ వచ్చి అరే పొండి అని వెళ్ళిపోయే వాళ్ళు ఎవరు ఫస్ట్? దాని ఏంటంటే మేము కాంప్రమైజ్ అవుతాం అండ్ అర్థం చేసుకున్నాం, ఇట్స్ ఓకే ఈ రోజు కాకపోతే నెక్స్ట్ డే వేరే తీసుకుందాం. సో అట్లాగా అడ్జస్ట్ అవుతాం. అండ్ ఈడు ఎక్కువ వాడు ఎక్కువ అని అసలు అనుకోం, మనం ముగ్గురం కూడా ఈక్వల్. సో అర్థం చేసుకొని మనం లైక్ గ్రో అవుదాం. వాళ్ళు కూడా అర్థం చేసుకునే మనస్తత్వం కాబట్టి ఇట్స్ గోయింగ్ గుడ్. ఓకే. సీరియస్ గా గొడవలు అయితే ఎప్పుడు అవ్వలేదు, సరదాగా సిల్లీగా అవుతాయి. ప్రపోజల్స్ అంటే ఈ రోజులో అందరికీ వస్తాయి కదా. గిరీష్ కి చాలా వచ్చాయి, గిరీష్, పవన్ కి చాలా వచ్చాయి. జగదీష్ గురించి చెప్పక్కర్లేదు. జగదీష్ ఎప్పుడు ఫోన్ లో బిజీ ఉంటాడు కదా, 24/7 ఫోన్ లో బిజీ. ప్రమోషన్స్ హ్యాండిల్ చేయాలి, ఇంకా వర్క్ చూసుకోవాలి. ఇప్పుడు కనిపించలేదు నాకు. కాల్స్ కూడా చేయొచ్చు ప్రమోషన్స్, బట్ అసలు నేను స్నాప్ ఎక్కువ యూజ్ చేయను. సారీ, స్నాప్ చాలా తక్కువ యూజ్ చేస్తా, ఓన్లీ ఇన్స్టానే ఎక్కువ, అంతే. ఓన్లీ ఇన్స్టా. బట్ వాట్సాప్ లో ఎక్కువ చూస్తూ ఉంటాను నేను నిన్ను. లేదు, వాట్సాప్ ఎక్కువ యూజ్ చేయను, ఓన్లీ వర్క్ పర్పస్ వచ్చే వాట్సాప్. యా. సో గిరీష్ నువ్వు చెప్పు, నీకు ఎలా అనిపిస్తుంది వాళ్ళతో వర్క్ చేయడము? యా, వీళ్ళకి మెయిన్ అంటే అసలు పొగరు కానీ యాటిట్యూడ్ కానీ ఏమీ లేదు. ఎవరు వచ్చినా సరే రిసీవ్ చేసుకుంటారు బాగానే, హాయ్ అంటే హలో అన్నా. బట్ కానీ జగదీష్ నేను కాల్ చేస్తే ఎవరు అని అడిగాడు నన్ను, నువ్వేం మంచిగా రిసీవ్ చేసుకుంటారని చెప్పా. ఐ మీన్ అలా కాదు, ఫేమస్ అయిన తర్వాత వస్తారు కదా మీరు ఇన్ పర్సన్ అంటే ఎవరైనా సెల్ఫీస్ తీసుకుంటే బాగా రాలేదు, పర్లేదు మంచిగా తీసుకోండి అంటే వీళ్ళు చూసా కదా, ఓకే వీళ్ళు బాగానే ఉంటున్నారే అనుకున్నా, అది బాగుంది అని మాకు కూడా మంచి బాండ్ వచ్చింది. ఓకే. ఫస్ట్ టైం మీరు ఫస్ట్ మీట్ ఉంటది మీకు, అప్పుడు నువ్వు జగ్గుని చూసి జగదీష్ని చూసి లేకపోతే జగదీష్ గిరీష్ని చూసి ఏమనుకున్నారు? జగదీష్ అయితే లైక్ నేను ఒక షార్ట్ ఫిల్మ్ చూసినప్పుడు చూసాను, ఇన్నోసెంట్ లా అనిపించాడు, బట్ హీస్ నాట్ ఇన్నోసెంట్. అండ్ గిరీష్ చూసినప్పుడు యాక్చువల్లీ గిరీష్ ఆ ఛాలెంజ్ వీడియోకి వచ్చాడు. సో బ్రో వుడ్ లైక్ టు పార్టిసిపేట్ అంటే, నో బ్రో ఐఎమ్ అన్ యాక్టర్, ఐ డోంట్ వాంట్ ఇట్. ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ వాడి డెసిషన్, బట్ యా ఓకే హీస్ మెయింటైనింగ్ సమ్ స్టాండర్డ్స్ అనుకున్నా. కాదు యాక్చువల్లీ బాయ్స్ కావాలంటే మా ఫ్రెండ్స్ పిలిపించా, వాళ్ళు డేట్ చేశారు, ఇంకా ఓకే వాళ్ళ కోసం వచ్చా. సో అలా చెప్పాడు, నేను చేయను ఐఎమ్ అన్ యాక్టర్ అన్నాడు. ఓకే ఓకే అంటే వాడి డెసిషన్ అది. సో ఆ టైంలో అనుకున్నా తీసుకొచ్చారు లైక్ ఈవెన్ ద యాక్టర్ ఒక ఛాలెంజ్ అండ్ యాక్చువల్లీ గిఫ్ట్ బైక్ ఇచ్చాం. ఓకే. సో అనుకున్నా లైక్ అంటే ఒక ఛాలెంజ్ అంటే హీరోస్ దే డూ ఛాలెంజెస్ కూడా కదా అనుకున్నా, బట్ లేటర్ ఐ గాట్ అండర్స్టాండ్. అంటే మీరు ఛాలెంజెస్ ఇచ్చేటప్పుడు నోన్ పర్సన్స్ ఆల్రెడీ పెట్టుకుంటారా లేదా రాండమ్? మేము యాక్చువల్లీ కామన్ మ్యాన్స్ తో అందరితో కూడా మేము మంచిగా వాళ్ళకి ఒక గుడ్ డే, ఒక గుడ్ గిఫ్ట్ అన్నట్టు ఒక మెమరబుల్ గా చేద్దాం ఎవరైనా. ఆ టైంలో నీ ఇన్నర్ వాయిస్ వీడు యాక్టర్ కానీ ఎక్కడ కనిపించలేదు అనుకున్నావు కదా? అనుకోలేదు యాక్చువల్లీ, అంతలా అనుకోలేదు కానీ ఈడేంట్రా సెలబ్రిటీలో ఫీల్ అయిపోతున్నాడు. ఒక గేమ్ బైక్ వస్తుంది అంటే ఇప్పుడు వీడు ఆడితే అందరూ బైక్ కోసం ఆడేసాడని లైక్ చిన్నగా ఏమైనా చూస్తారా అని అనుకున్నా, బట్ లేటర్ హీఈస్ గుడ్. కొంతమంది కొన్ని చేయడం ఇష్టం ఉండదు, అది వాళ్ళ పెరిగిన ఎన్విరాన్మెంట్ బట్టి లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ బట్టి వాట్, బట్ వన్స్ ఫ్రెండ్ అయిన తర్వాత హీఈస్ వెరీ గుడ్ గాయ్. మీకు కంపేర్ చేసుకుంటే వీళ్ళిద్దరిలో కంటే మీకు ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు, సో అప్పుడు వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు వీళ్ళతో నేను ఎందుకు చేయాలి? లేదు, సి ఒక్కటే
ఎవరైనా ఈ రోజు ఏ స్టేజ్ లో ఉన్నా లేటర్ ఏ స్టేజ్ లో ఉన్నా అనేది మనకు తెలియదు. ఇప్పుడు ప్రియా వారియర్ ఉంది, షీఈస్ వెరీ కామన్ గర్ల్, ఒక్క దాంతో షీ బికమ్ సెలబ్రిటీ. సో అట్లా ఎవరైనా అవ్వచ్చు, అదేంటంటే ఆపర్చునిటీ లేదా వాళ్ళ లక్ బట్టి. అండ్ నేను ఒక మనిషిగా ఆలోచిస్తాను, నాతో ఎవరైనా మంచిగా ఉంటే మంచిగా ఉంటాను అంతే. మీరు ఎలా ఆలోచిస్తారు? మంచిగా కాదు, నేను మంచిగా ఆలోచిస్తాను, ఇంకా మంచిగా ఆలోచిస్తాను. అంటే లైక్ నేను ఎక్కువ వేరే తక్కువ అని ఏం చూడను, ఎవరైనా మంచిగా ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ అన్న ఫీల్ లో ఉంటాను అంతే. ఓకే, ఆ ఫీల్ క్యారీ చేస్తా. సో ఈ ఫేమ్ వచ్చిన తర్వాత నీకంటే వీళ్ళిద్దరికి ప్రమోషన్స్ ఎక్కువ వస్తున్నాయి కదా, ఎక్కువ వస్తున్నాయి. నీకు అనిపించదు అరే వీళ్ళేంద్ర వీళ్ళిద్దరే చేస్తున్నారు, నాకు అసలు రిఫర్ చెయ్యరా? లేదు, అంటే ఒక థాట్ అయితే వస్తుంది, బట్ ఇట్స్ ఓకే. వినండి, థాట్ వస్తుందంట, థాట్ వస్తుంది, నాకు చెప్తే బాగుంటది అని. బట్ ప్రతిదీ ఒకటే అనుకుంటా, చిన్న చిన్నవి చేయడు ప్రమోషన్స్, తక్కువ అమౌంట్ చేయడు, బ్లాక్ చేసేస్తాడు. ఎవరు కొంచెం నేనేం చేస్తానంటే ఎక్కువ అడుగుతాను, వాళ్ళు నాకు బ్లాక్ చేసేస్తారు. 2000 ఇస్తారా, చేసేస్తా, 1000 చేసేస్తా. అవును, ఆయన ఇందాక ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, ఇదే సంపాదించే ఏజ్, సో సంపాదించాలి అని చెప్పేసి. సో మీకు తక్కువలో అవ్వాలంటే వీటిని అప్రోచ్ అవ్వండి జగదీష్. 2000 చేసేస్తాడు. ఏం లేదు, ఇప్పుడు వాళ్ళకి వచ్చిందని నేను ఎక్కువ దాని మీద థింక్ చేస్తే నా బ్రెయిన్ బ్యాదే, లైక్ ఇంకా ఏదో థింక్ వస్తుంది. సర్లే చేసుకుంటారు, నా టైం నాకు వస్తుంది, సింపుల్ అంతే. సో ఎందుకు జగదీష్ గారు మీరు వాళ్ళకి ఇవ్వట్లేదు పవన్ కి? అదేం లేదు, నేను మీరు ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్సింగ్ మార్కెటింగ్ చేస్తారు, నేను రిఫర్ చేస్తా. పిఆర్ అని విన్నాను, ఇన్ఫ్లుయెన్సింగ్ మార్కెటింగ్ చేస్తారు, యాక్టర్ అండ్ ఐటీ ఎంప్లాయీ. నేను ఫస్ట్ ఏదొచ్చినా సరే ముగ్గురిదే రిఫర్ చేస్తా. సో బేస్డ్ ఆన్ ద బడ్జెట్ వాళ్ళు లైక్ బ్రాండ్ ఓనర్ కానీ ఎవరైతే వాళ్ళు ఉన్నారో, ప్రోడక్ట్ ఓనర్, వాళ్ళు రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు, సో ఈ బడ్జెట్ లో మాకు కావాలి, మీరు చేయగలరా అంటే ఓకే అయితే మీరే చేయండి, లేదు అంటే దాంట్లోనే మీ ముగ్గురు చేయండి అంటారు. అట్ ది సేమ్ టైం సో ప్రమోట్ చేయించినప్పుడు కూడా ఎక్కువ మందితో చేయించుకోరు. సో ఈ టైంలో ఒక 2-3 మెంబర్స్. సో ఇప్పుడు నేను కూడా అన్లిమిటెడ్ చేసా, అది వీళ్ళు చేయలేదు, అండ్ వేరేది కూడా చేసా, వేరే చేయాలి. బట్ నెక్స్ట్ టైం వాళ్ళ చేత చేయిస్తాం, ఈ మంత్ లో మీరు చేయండి, అలా జ్యువెలరీ షూట్స్ అన్ని. సో నేను కూడా అంతే, వీళ్ళకి ఎన్ని వచ్చినా వాళ్ళు నా దగ్గరికి కూడా వస్తారు, జస్ట్ వెయిట్ ఫర్ మై టైం అనుకుంటా. మోస్ట్లీ ఇప్పుడు ప్రమోషన్స్ కూడా ముగ్గురు కలిసి చేయండి అన్నట్టే వస్తున్నాయి కదా. ఓకే, అంటే రీచ్ ఉంటుందని ముగ్గురు కలిసి చేయండి. నేను విన్నాను గిరీష్ మీద, నీ మీద ఐటీ రైట్స్ పడ్డట్టు అని విన్నాను నేను. ప్రమోషన్స్ ఎక్కువ చేస్తున్నాడు, ఐటీ రైట్స్ పడ్డాయి అని చెప్పి అకౌంట్ లో ఎక్కువ పడుతూనే ఉన్నాయి ప్రమోషన్ డబ్బులు అన్ని. సో మంత్లీ మీరు ఎంత అని చేస్తారు? నవ్వుతున్నారు చూడండి, లెక్కెత్తున్నాడన్నో. బేసికల్లీ ఇక్కడ ఎక్కువ వర్క్స్ చేసేది జగదీష్ కాబట్టి వాడిని అడగాలి. సరే మీరు చెప్పండి, మీరు ఎంత ఎర్న్ చేస్తారు మంత్లీ? అలానేం లేదు, ఒక 2-3 lakhs. నాట్ 2-3 lakhs, 1 lakh వస్తే మొత్తం రీల్స్ కూడా చేయడుగా కదా, హ్యాపీగా చిల్ అవ్వచ్చు ఇంకా. సో లైక్ క్లబ్స్, ఐ మీన్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అండ్ ది సోషల్ మీడియా మార్కెటింగ్, ఇవి కలిపి ఆఫీస్ 1.5 అంతే. మంత్లీ 1.5 అంతే, అంటే 1.5 చూడండి, అంటే అన్ని కలిపి. ఓకే, అన్ని కలిపి. గిరీష్ మీదే చెప్పట్లేదు, గిరీష్ మీరు 1 వస్తుంది, 1 to 2 lakhs, 1.5 to 2 lakhs. బికాస్ వాడు కొరియోగ్రఫీ లైక్ డాన్స్ స్టూడియో కూడా, డాన్స్ స్టూడియో. అవునవును, మీరు విన్నా, మీరు డాన్సర్ అని విన్నాను. సో స్టూడియో ఎక్కడ? లేదు, అది వేరే వాళ్ళది, జస్ట్ క్లాసెస్ చెప్తుంటా. ఓకే, ఐ మీన్ చూసుకున్నా కాబట్టి నాకు అసిస్టెంట్ ఉంటా, ఒక అబ్బాయి ఉంటాడు, అబ్బాయిలు చెప్తాడు, మళ్ళీ అసిస్టెంట్, యాక్టర్, అసిస్టెంట్, కొరియోగ్రాఫర్, అదే డాన్సర్, ప్రమోషన్స్. సో 4 ఇన్కమ్స్ వాళ్ళకి. సో పవన్, మీరు ఇప్పుడు ఒక రీసెంట్ గా ఒక పేజ్ స్టార్ట్ చేశారు, మోటివేషన్ పేజ్, అంటే పాజిటివ్ ఎనర్జీ అనేది స్ప్రెడ్ చేద్దాం అనేసి. సో ఆ థాట్ ఎందుకు వచ్చింది? లేదు యాక్చువల్లీ నాకు లేదు, నేరాల కూరలు చిన్నప్పటి నుంచి బాగా చూసి ఇన్స్పైర్ అయ్యి. లేదు, నేను ఏంటంటే లైక్ చిన్నప్పటి నుంచి కూడా ఫస్ట్ నేను అథ్లెట్ అవుదాం అనుకున్నా, స్ప్రింటర్, లైక్ హుసేన్ బోల్ట్ ని బీట్ చేద్దాం అని. అట్ ది సేమ్ టైం ఐ వాంట్ ఇన్స్పైర్ అండ్ మోటివేట్ పీపుల్ మాట. మన సొసైటీలో చాలా థింగ్స్ నాకు నచ్చవు, బట్ పీపుల్ ఆర్ డిఫరెంట్ కాబట్టి మనల్ని ఎవరిని కలకపోతే మనం ఎవరిని పట్టించుకోకూడదు అన్న మైండ్ సెట్తో వెళ్తున్నా. బట్ ఈ రోజుల్లో ఇంకా సొసైటీ ఇంకా వర్స్ట్గా తయారవుతుంది. సో కేసెస్ చూస్తున్నాం కదా చాలా, సో అది పెరుగుతుంది. బిఫోర్ చెప్దాం అనుకున్నా, బట్
ఎవరి లైఫ్ వాళ్ళది, అందరికీ అన్నీ తెలుసు, బట్ చేస్తారు అనిపించింది. బట్ ఇప్పుడు కొంతమంది అడుగుతున్నారు అని నేను చెప్పినప్పుడు దే ఆర్ మెసేజింగ్ మీ, మీరు బాగా చెప్తున్నారు, మీరు ఎందుకు చెప్పకూడదు, లైక్ అలా పుష్ చేశారు. అట్ ది సేమ్ టైం మారే వాళ్ళు మారుతారు, ఒక గుడ్ పాజిటివ్ సొసైటీని బిల్డ్ చేద్దాం. మనం చెప్పింది ఎవరైనా విని మంచిగా మారితే ఇట్స్ గుడ్ కదా. అండ్ రేపు మన ఫ్యూచర్ జనరేషన్ కానీ మన ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరూ ఒక హెల్తీ సొసైటీలో ఉండాలని ఆ చిన్న థాట్ అంతే. అంటే ఇప్పుడు మీరు న్యూస్ చూస్తున్నాను రీసెంట్ గా అది అనేసారు. సో ప్రెసెంట్ జరుగుతున్న వాటిల్లో ఒక టాపిక్ మీద మీరు రేస్ చేయాలి వాయిస్ అని అన్నప్పుడు ఏ టాపిక్ మీద మీరు రేస్ చేస్తారు వాయిస్? అంటే ఇప్పుడు అలేఖ్య చిట్టి పికిల్స్ వచ్చింది, సో ఆ కంటెంట్ అనేది కరెక్టే అంటారా? అంటే వాళ్ళు అలా రియాక్ట్ అవ్వడం కానీ లేకపోతే అలా ఫాలోవర్స్ తో కానీ మాట్లాడడం కరెక్టే అంటారా? డెఫినెట్లీ కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బిజినెస్ చేస్తున్నావు అంటే నువ్వు గొప్పడు అని ఏం కాదు. ఆ బిజినెస్ నువ్వు మంచిగా చేస్తే అందరూ కూడా నీ దగ్గర కొనుక్కుంటారు, అది ట్రస్ట్ చేసి. సో నేను ట్రస్ట్ చేసి నీ దగ్గర అంతమంది కొనుక్కుంటున్నప్పుడు నువ్వు అది అడ్వాంటేజ్గా తీసుకుని ఎలా పడితే అలా మాట్లాడుతానంటే దట్స్ టోటల్లీ రాంగ్. పేషెన్స్ ఉండాలి. ఎందుకంటే నువ్వు ఒకటి ఇస్తున్నావు అంటే కన్జ్యూమర్ కొంటేనే నీకు డబ్బులు వస్తాయి, కన్జ్యూమర్ కొనకపోతే రావు. ఇప్పుడు వాడిని తిట్టావు, వాడు కాకపోతే వేరేవాడు కొనుక్కుంటానని, సో ఎవరైనా రియాక్ట్ అవ్వలేదు అనుకో దే ఆర్ అలాగే కంటిన్యూ చేస్తారు. సో అది తిట్టడం ఆబ్వియస్లీ రాంగ్, ఎందుకంటే వేరే మనిషిని మనం ఎవరిని తిట్టకూడదు, ఎవరికి రైట్ లేదు. ఒకవేళ తిడితే ఆబ్వియస్లీ మనం దానికి రెస్పాన్సిబుల్ ఉండాలి. సో అదే చెప్పాను. అట్ ది సేమ్ టైం తన నిజంగా సారీ ఫీల్ అయ్యి చెప్పింది, అండ్ ఎలిగేషన్స్ వచ్చినాయి, అండ్ తన ఎంతలా తీసుకుందో తెలియదు మైండ్కి, బట్ సారీ ఫీల్ అయ్యి జెన్యున్గా ఇక నుంచి అలా చేయకపోతే బాగుంటుందని నా ఒపీనియన్. సో అండ్ వీళ్ళు కూడా ఫర్దర్గా ఆ టాపిక్ని కీప్ ఆన్ చేయకుండా పాస్ట్ ఈస్ పాస్ట్, ఎందుకంటే ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ మనం పీపుల్ చేంజ్ అవుతారు కదా. సో దాని గురించి వదిలేసి నెక్స్ట్ టైం మళ్ళీ రిపీట్ అయితే అప్పుడు ఏ యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనము ఒక కెమెరా ముందుండి కానీ లేకపోతే ఒక దాని ముందుండి కానీ మనము సొసైటీ ఇలా ఉండాలి, ఇలా జరుగుతుంది అనేసి ఆల్రెడీ ఒక ఇద్దరు బ్రదర్స్ చెప్పడం జరిగింది, ట్విన్స్ వాళ్ళిద్దరు, వారధి ఫార్మ్స్ బ్రదర్స్. సో దాని తర్వాత వాళ్ళ బ్రదర్ అసలు ఎక్కడ కనిపించట్లేదు, నెగిటివిటీ అనేది చాలా వచ్చింది, వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ ఏదైనా సరే. సో ఇప్పుడు మనం సొసైటీకి ఒకటి చెప్తున్నాము అని అంటే ఆబ్వియస్లీ మనది మనం కరెక్ట్ గా పెట్టుకోవాలి. అండ్ సో మీకు ఆ నమ్మకం ఉందా అంటే ఇన్ ఫ్యూచర్ లో నాకు ఎటువంటి నెగిటివిటీ రాకు? నెగిటివిటీ అంటే మనం ఎంత మంచిగా ఉన్నా నెగిటివ్ పాస్ చేసే వాళ్ళు ఉంటారు. మనం అందరినీ ప్లీజ్ చేయలేం, మనం అందరికీ నచ్చాం. బట్ నా ఫ్యామిలీకి నా ఫ్రెండ్స్కి వాట్ ఐఎమ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ నాకు. అట్ ది సేమ్ టైం నా మైండ్ సెట్ వెరీ నార్మల్ ఉంటుంది, అంటే టూ యాటిట్యూడ్ ఉండదు. నేను ఒకటే ఫాలో అవుతా, మనం ఒకరికి ఎవరైనా చేస్తున్నామంటే అది వేరే వాళ్ళు మనకు చేస్తే ఎట్లా ఉంటుంది, ఒక కోయిట్ కూడా అదే ఉంటుంది కొటేషన్ కూడా, యూ డోంట్ నో ద డ్యామేజ్ అంటిల్ ద సేమ్ డ్యామేజ్ ఇస్ డన్ టు యూ. ఆ కోయిట్ కూడా నేను ఫాలో అవుతాను అనమాట. సో ఇప్పుడు నేను ఎవరికైనా హాని చేస్తున్నాను అనుకో, దానివల్ల వాళ్ళు సఫర్ అవుతున్నారు అనుకో, సేమ్ అది నాకు జరిగితే ఎట్లా ఉంటుంది, సో అలా చేయకూడదు, సో అలా ఫీల్ అవుతాను. సో మెయిన్ మా ఫ్యామిలీ అవ్వచ్చు, అండ్ నేను యానిమే చూస్తా, ఐ రీడ్ కామిక్స్, మాంగా ఎవ్రీడే. సో చిన్నప్పటి నుంచి నా మైండ్ సెట్ ఏంటంటే ఒక హీరోలా బతకాలి, మనం 10 మందికి ఉపయోగపడాలి. సో ఆ మైండ్ సెట్ అది నాకు ఒక నేచర్లో వచ్చింది. సో అదంతా పోదన్నమాట, ఎంత దిగినా ఇబ్బంది పెట్టను, నో అంటే నో చెప్తాను, నాకు నచ్చినా అడుగుతాను. అండ్ ఐ డూ, ఒక మనిషి ఏం చేస్తాడో నేను అదే చేస్తాను, బట్ అందులో కొంచెం మంచిగా ఉండాలి, జస్టిస్ సైడ్ ఉండాలని అనుకుంటాను అంతే. అండ్ నేను గుడ్ బాయ్ ఏమనట్లా, ఐ డూ ఎవ్రీథింగ్ బట్ విత్ ఇన్ లిమిట్స్, వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టను అంతే. మీరు హీరో లాగా ఉండాలన్నారు, బట్ మీ ఇన్స్టా ఐడి మాత్రం డెమోన్ పవన్ అని ఉంటది, మరి డెమోన్ అంటే ఈవిల్ కదా? డెమోన్ అంటే ఈవిల్ అని అందరూ అనుకుంటారు. డెమోన్ అంటే వీ కెన్ ఇది కూడా అనుకోవచ్చు, ఒక థింగ్లో టూ మచ్ ప్రొఫెషనాలిటీ ఉన్న మనం డెమోన్, లైక్ జిమ్లో వాడు డెమోన్ రా బాబు అంటే లైక్ మాన్స్టర్ స్ట్రెంత్ ఉన్నట్టు. అది పక్కన పెడితే డెమోన్ అని ఎందుకు పెట్టుకున్నానంటే నేను యానిమే చూస్తాను, డెమోనిక్ లార్డ్. సో అలా డెమోనిక్ ఎంపరర్, బట్ హీస్ ఎ హీరో, నేమ్ అదే ఉంటుంది బట్ హీస్ ఎ హీరో. సో ఇప్పుడు నన్ను చూసి అందరూ మంచోడని రాకుండా చెడ్డోడని వచ్చినా దే విల్ గెట్ టు నో మీ అని అలా పెట్టుకున్నామంట. సో జగదీష్ మీరు చెప్పండి, లైక్ ఎలాంటి క్యారెక్టర్స్ వస్తే ఐఎమ్ రెడీ టు డూ అనేసి? అంటే మీరు అడల్ట్ కంటెంట్ వచ్చింది, ఇప్పుడు యాక్టర్ అన్నప్పుడు అన్ని చేయాలి, అడల్ట్ కంటెంట్
లేదా ఏ కంటెంట్ అయినా యాక్టర్ అన్నప్పుడు చేయాలి. బట్ మీరు అడల్ట్ కంటెంట్ వచ్చింది కాబట్టి మీరు రిజెక్ట్ చేసామని చెప్పేసి అని అన్నారు. సో మీకు ఎలాంటి క్యారెక్టర్స్ వస్తే మీరు రెడీ అని చెప్పేసి మీరు ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ థింగ్ లైక్ ఈవెన్ ఐ హ్యావ్ worked with so many directors and also so many channels. Okay. First I started working with Tamada and then I worked for Infinitum, AWB Arts, Power Originals. So నేను వర్క్ చేసిన డైరెక్టర్స్ నాతో ఏం చెప్పారంటే నీకు క్యూట్ అండ్ సాఫ్ట్ బాగా సెట్ అవుతాయి, ఇన్నోసెంట్ లుక్ చాలా బాగుంటాయి, ఆ కైండ్ ఆఫ్ రొమాంటిక్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఎలా ఉంటాడో తన లవ్ స్టోరీ రన్ చేస్తే తన లైఫ్లో ఎలా ఉంటుంది అలాంటి కైండ్ ఆఫ్ మంచి లవ్ స్టోరీ మూవీస్ అలాంటివి నీకు సెట్ అవుతాయి స్టోరీస్ నీకు అని అన్నారు. బట్ పర్సనల్గా నాకేంటంటే దాంతోపాటు కొన్నిసార్లు రగ్డ్ లుక్, కొంచెం బియర్డ్, కొంచెం మాస అన్నీ ట్రై చేయాలని ఉంటుంది నాకు కూడా. కానీ ఎక్కువ డైరెక్టర్స్ నాతో చెప్పింది ఏంటంటే ఇలాంటి క్యూట్ ఇన్నోసెంట్ స్టోరీస్ నీకు బాగా సెట్ అవుతాయి అని చెప్తారు, బాగుంటాయి లవ్ స్టోరీస్, అలా నువ్వు ట్రై చేయి, ఎక్కువ నువ్వు దానికి క్లిక్ అవుతావు అని చెప్పారు. అది బట్ ఐఎమ్ రెడీ టు యాక్ట్ ఫర్ ఎనీథింగ్. నేను ఫస్ట్ అసలు టమాటా మీడియాలో చేసింది వరంగల్ వందనలో, అది చేసింది నెగిటివ్ రోల్ అయినా ఐ గాట్ వెరీ గుడ్ రీచ్ ఫ్రమ్ దట్ వెబ్ సిరీస్. నేను ఎక్కడికి వెళ్ళినా మూవీస్, థియేటర్స్కి వెళ్ళినా, లైక్ మాల్స్, టెంపుల్స్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా పీపుల్ రికగ్నైజ్డ్ మీ. వరంగల్ వందన కంటెంట్ చూసేది అందరూ లైక్ కిడ్స్ నుంచి ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ అండ్ ఆల్మోస్ట్ ఇంజనీరింగ్ పీపుల్ కూడా దే డూ వాచ్ దట్ సిరీస్, ఫాలో చేస్తారు ఖచ్చితంగా. అది బాగా కొంచెం వైరల్ అయిన సిరీస్. సో అది చూసినప్పుడు లైక్ ఎవ్రీ వన్ రికగ్నైజ్డ్ మీ, వచ్చి లైక్ దే టుక్ సెల్ఫీస్ అండ్ ఆల్. ఈవెన్ దో నేను చేసింది నెగిటివ్ క్యారెక్టర్ అయినా సరే ఐ ఫెల్ట్ హ్యాపీ ఇన్నర్గా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. అంటే లైక్ పీపుల్ రికగ్నైజింగ్ మీ సమ్వేర్ ఐ ఫెల్ట్ హ్యాపీ ఫర్ దట్. ఓకే. సో గిరీష్ మీరు చెప్పండి, మీరు ఎలాంటి క్యారెక్టర్స్ అంటే చూస్ చేసుకోవాలనుకుంటున్నారు? లైక్ మీ కెరియర్ అసలు ఇన్స్టాగ్రామ్ లో అందరికీ తెలుసు, డాన్సర్ గా తెలుసు, బట్ ఇంకా మాకు తెలియంది ఏమన్నా హిడెన్ టాలెంట్ కానీ అలా ఏమైనా ఉందా అనేసి? హిడెన్ టాలెంట్ అంటే అదే లైక్ నేను చెప్తా హిడెన్ నా మూవీస్ కి నేను డైరెక్షన్ చేసుకోవాలని ఉంది. ఓకే. లైక్ లారెన్స్ లా. ఎవరిలాగా? లారెన్స్. లారెన్స్ లాగా. కానీ నాకు లైక్ సిద్ధార్థ హీరో అంటే ఇష్టం. అంటే అతను యూత్ ని టార్గెట్ చేస్తాడు, ఫ్యామిలీస్ ని టార్గెట్ చేస్తాడు. సో నాకు అలా కావాలి, యూత్ మూవీసే కాకుండా ఈ అబ్బాయి చేస్తే ఫ్యామిలీస్ కూడా వెళ్తారు. సో సిద్ధార్థ అలా చేయాలని. లైక్ మీ ముగ్గురే ఉన్నారు, మీ ముగ్గురే కంటెంట్ తీసుకొని చేసుకోవచ్చు కదా, రెడీగా కూడా ఉంటారు. ఎవరైనా వచ్చి మీరు మేము చేయాలనుకుంటున్నామని మీరు అప్రోచ్ అయినా సరే వాళ్ళు రెడీ ఉంటారు చేయడానికి. సో ఇంకా ఎన్ని డేస్ టైం పడుతుంది, మేము ఇంకా ఎన్ని డేస్ వెయిట్ చేయాలి మీ ట్రయోని ఆన్ స్క్రీన్ చూడడానికి? నాట్ ఓన్లీ ఇన్స్టాగ్రామ్. యాక్చువల్లీ మేమిద్దరం అయితే నెక్స్ట్ మంత్ వచ్చేస్తాం. గిరీష్ స్క్రిప్ట్ రెడీ చేసి ఎప్పుడు షూట్ చేస్తే అప్పుడు వాళ్ళు కొంచెం గొడవ పెట్టుకోవచ్చు, వాళ్ళు ఇద్దరు నన్ను హైలైట్ చేయి అంటే. అవును అంతే అంటారా? అంతే. అలా నాకు ఇద్దరు హీరోయిన్స్ కావాలి, నేను కాంప్రమైజ్ అయిపోతా ఫస్ట్. ఇద్దరు హీరోయిన్స్ కావాలి, ఇద్దరు ఉన్నా లేకపోయినా ఒక్కరున్నా పర్లేదు, అసలు లేకపోయినా పర్లేదు, కాంప్రమైజ్ అయిపోతా. ఓకే. అసలు మేము ఫస్ట్ ఏది చేసినా సరే ఎందులో అయినా సరే ఫస్ట్ కాంప్రమైజ్ అయిపోయింది నేనే, గొడవలు వద్దని. ఈడు భరించలేడు నాకు నచ్చలేదు అంటే నాకు నచ్చలేదు అంటారు, నాకు పర్లేదు నేను అడ్జస్ట్ అవుతారు, మీరు చేయండి మీకు నచ్చినట్టు చేయండి అని నేను చెప్తా. ఓకే సరే సరే. అండ్ ఇంకోటి ఏంటంటే నేను యువ 2034 అనే ఛానల్ ఉంది అన్నమాట, నేను దానికి పార్ట్నర్. సో ఈ 2 months కొంచెం దానికి కూడా వర్క్ చేద్దాం. ఇప్పుడు నేను ఏదైతే పేజ్ స్టార్ట్ చేశానో లైక్ ఒక గుడ్ ఒపీనియన్స్ పర్స్పెక్టివ్ని షేర్ చేద్దాం. బికాస్ ఇప్పుడు ఇన్స్టాలో క్రియేటర్స్ కానీ ఎవరైనా సరే ఎవరికి నచ్చిందో వాళ్ళు చెప్తున్నారు, బట్ ఫ్యాక్ట్ ఏంటో తెలియదు, ట్రూత్ ఏంటో తెలియదు. సో దాన్ని చూసిన ఈ యంగర్ జనరేషన్ వాళ్ళందరూ కూడా ఇదే నిజం అని వేరే వాళ్ళని హేట్ చేయడం ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు ట్రెండ్ లో ఉన్న ప్రతి ఒక్కరు అదే చేస్తున్నారు. ఇప్పుడు నాన్ వెస్ట్ గారు కానీ లేకపోతే సమ్ జాంబీ ఎవరు వాళ్ళు కూడా అదే కంటెంట్ తీసుకున్నారు. వాళ్ళు చెప్పినంత మాత్రాన ఏదైనా చేంజ్ వచ్చిందని ఏమన్నా అనుకోవచ్చు? వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళ ఒపీనియన్స్ చెప్తున్నారు. బట్ ఇప్పుడు ఏ మనిషి అయినా కొన్ని టాపిక్స్ లో కొన్ని థింగ్స్ లో రాంగ్ ఉంటారు. ఈవెన్ దో మనం ఒక లీడర్ని చూసుకున్నా, ఒక కింగ్ చూసుకున్నా, చాలా మంది ఒపీనియన్స్ వాళ్ళ కింద వర్క్ చేసే ఉంటారు కదా, వాళ్ళే ఎంతో కొంత ఒపీనియన్స్ కలెక్ట్ చేసి అండ్ వాళ్ళు ఏం చేస్తారు, నెంబర్ ఆఫ్ ఓట్స్ పెడతారు, దాన్ని బట్టి డెసిషన్స్ తీసుకుంటారు. బట్ ఒక పర్సన్ ఒపీనియన్ ఫాలో అవుతున్నాం 24% బ్లైండ్ గా అంటే ఇట్స్ రాంగ్. వాడు చెప్పింది వినాలి అండ్ మనం కూడా మన పర్స్పెక్టివ్ లో కూడా కొంచెం ఆలోచించాలి. సో నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే నేను 360 మ్యాక్సిమం ఆలోచించడానికి ట్రై చేస్తాను.
సో అండ్ నా ఒపీనియన్ చెప్తా, అండ్ ఇది బ్లైండ్గా ఫాలో అవ్వమని కూడా చెప్పను. మీ ఒపీనియన్, మీ పర్స్పెక్టివ్ ఆలోచించండి. ఎవరేం చెప్పినా అల్టిమేట్లీ దానికి మీరు ఫాలో అవుతారంటే దానికి మీరు రెస్పాన్సిబిలిటీ. మీ లైఫ్ స్టాక్లో ఉంటుంది, రిస్క్లో ఉంటుంది. వాడు చెప్పాడు నేను బ్లైండ్గా ఫాలో అయిపోతానని చాలామంది బెట్టింగ్ యాప్స్ కూడా ఆడారు. బెట్టింగ్ యాప్స్ ఎందుకు ఆడారు? డబ్బులు వస్తాయని గ్రీడ్తో ఆడారు. రెస్పాన్సిబిలిటీ వాళ్ళు ఎందుకు అవుతాడు? వీడు సఫర్ అవుతాడు. అండ్ కొంతమంది సూసైడ్ చేసుకున్నారు. సఫర్ అయింది ఎవరు? వాడేం అవ్వడు. వాడు జస్ట్ చేశాడు, చాలా మంది చేశారు అంటే మా అయితే కోర్టుకి వెళ్తారు, లేదా లీగల్ నోటీస్ నాకు పంపించలేదంటే వాళ్ళు తప్పించుకుంటారు. అది ఏం ఉండదు. వాడి తప్పు ఉందంటే నీది ఇంకా ఎక్కువ ఉన్నట్టు. ఎందుకంటే నీకు డబ్బులు వస్తే వాడిని పొగుడుతావు, రాకపోతే తిడతావు. ఆబ్వియస్లీ ఏ గేమ్లో అయినా విన్నింగ్ లూజింగ్ ఉంటుంది. ఓన్లీ విన్నింగ్ అవుతున్నావు అంటే లూజర్ లేకుండా అవ్వవు కదా, ఆ లూజర్ నువ్వే అవ్వచ్చు. సో అలాగా. అండ్ ఈ టూ థింగ్స్ బాగా అందరినీ గుర్తుపెట్టుకోమంట. ఒకటి ఏంటంటే యూ డోంట్ నో ద డ్యామేజ్ యూ డిడ్ టు సమ్వన్ అంటిల్ ద సేమ్ డ్యామేజ్ ఇస్ డన్ టు యూ. అదొక కోట్. మనం ప్రతి ఏది చేసినా అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి, వాట్ ఎవర్ వీ హియర్ ఈజ్ ఎన్ ఒపీనియన్, ఇట్స్ నాట్ ద ఫ్యాక్ట్. అండ్ వాట్ ఎవర్ వీ సీ ఈజ్ ఎ పర్స్పెక్టివ్, ఇట్స్ నాట్ ద ట్రూత్. సో ఈ థింగ్స్ నేను బాగా పెట్టుకుని మైండ్లో ఫాలో అవుతాను అనమాట. ఐ నో ఐ విల్ గెట్ బోర్, లైక్ మోటివేషన్ చేస్తే బోర్ కొట్టచ్చు కొంతమందికి, బట్ ఒక లైఫ్ చేంజ్ అయినా ఇట్స్ గుడ్ నా వల్ల. బికాస్ నా సాటిస్ఫాక్షన్ ఏంటంటే కొంతమంది అయినా చేంజ్ అయ్యి, ఇప్పుడు నాకు చాలా తెలియదు బికాస్ నేను టౌన్ గాయ్ అండ్ ఆడుకున్నామా, ఫ్రెండ్స్తో తిరిగామా, ఫ్యామిలీతో ఉన్నామా, ఇదే. ఇప్పుడు ఐఎమ్ గెట్టింగ్ నాలెడ్జ్ అండ్ ఇంప్రూవ్ అవుతున్నా. సో ఇది వేరే వాళ్ళకి చిన్నప్పటి నుంచి తెలిస్తే వాళ్ళ లైఫ్ కూడా బాగుంటుందని ఒక చిన్న ప్రయత్నం అంతే. ఓకే. సో నార్మల్గా ఫ్యామిలీ సైడ్కి వస్తే పేరెంట్స్కి కిడ్స్ జాబ్ చేయాలి నా కొడుకు అన్న థాట్లో ఉంటారు. సో జగదీష్ అయితే ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీ సాటిస్ఫైడ్. బట్ మీ ఇద్దరు జాబ్ లేదు, కంప్లీట్ సోషల్ మీడియా అండ్ దీంట్లోనే ఉంటున్నారు. సో మీ పేరెంట్స్ ఎప్పుడు ఎందుకురా ఇలా చేయడం, మనకు అనవసరం, జాబ్ చేస్తే బెటర్ కదా, అది సెక్యూర్ లైఫ్ అని చెప్పి ఎప్పుడైనా సజెస్ట్ చేయడం కానీ అలా ఏమన్నా? ఇనిషియల్ డేస్లో అయితే చాలా అన్నారు. అండ్ ఐ గాట్ జాబ్, మెడ్బా ఫిన్టెక్ బెంగళూరు కంపెనీలో జాబ్ కూడా వచ్చింది. బట్ నేను ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చిన 3 monthsలోనే లైక్ ఐ గాట్ అన్ ఆఫర్, లైక్ గెట్ సెట్ ఫిట్లో చేశాను. సో టీవీలో చూసారు మా పేరెంట్స్. సో దే ఫెల్ట్ హ్యాపీ. ఎందుకంటే ఇప్పుడు టౌన్ ఆర్ విలేజ్లో వాళ్ళకి ఎలా ఉంటుందంటే అలా టీవీలో కనిపించినప్పటికి దే ఫీల్ సో హ్యాపీ అన్నమాట. పైగా నైబర్స్ అందరూ వచ్చి మాట్లాడేటప్పటికి సో వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యారు. అండ్ ఐఎమ్ గెటింగ్ మనీ ఉండడానికి, తినడానికి సరిపడా. సో అట్లా 1.5 year కంటిన్యూ చేసా. బట్ స్టిల్ నా ఫ్రెండ్స్ కానీ లేకపోతే యాక్చువల్లీ మా బ్రదర్స్ అందరూ కూడా ఐటీ ఫీల్డ్ అన్నమాట. సో దే ఆర్ వెల్ సెటిల్. ఈవెన్ నాకు జాబ్ వేయించగల పొజిషన్లో ఉన్నారు. ఇంకా చెప్పాలంటే మా బ్రదర్ ఇన్ లా కంపెనీ కూడా ఉంది అన్నమాట 7 countries. మా అన్నయ్య 1 of the countryలో చేస్తున్నాడు అనమాట. సో నన్ను వచ్చేమని చాలాసార్లు అడిగారు. బట్ అల్టిమేట్లీ మనకు నచ్చింది చేయాలి. అండ్ ఫ్యామిలీ ప్రస్తుతానికి బాగానే ఉంది బికాస్ మా బ్రదర్ ఉన్నాడు. మా బ్రదర్ వల్లే నేను కొంచెం ఫ్రీగా అండ్ హ్యాపీగా ఉండగలను. తన లేకపోతే ఆబ్వియస్లీ నేను రెస్పాన్సిబుల్గా ఇంకా హెవీగా ఉండాలి. సో ఇప్పుడు ఏంటంటే తినడానికి ఉండడానికి ఇంట్లో ఇబ్బంది పెట్టకుండా నాకు నేను సంపాదిస్తున్నా. రేర్గా పంపిస్తా, మోస్ట్లీ మా అన్నయ్య చూసుకుంటాడు. సో దానివల్ల వాళ్ళు హ్యాపీ, నేను హ్యాపీ. బట్ ఈ ఇయర్ కొంచెం సీరియస్గా తీసుకొని చేంజ్ అయ్యి సెటిల్ అవ్వాలన్నది గోల్. ఓకే. సో మీరు సేమ్ మీకు కూడా అంతేనా ఇంట్లో? స్టార్టింగ్లో అయితే ఇబ్బంది పడ్డా, జాబ్ చేసుకో, లేకపోతే ఏదైనా బిజినెస్ చేస్తావా చెప్పు, మనీ ఇస్తాం, ఇండస్ట్రీ వద్దు. అందరూ వచ్చేది బుర్ర తింటుంటారు, రిలేటివ్స్ అయినా సరే, చుట్టుపక్కల వాళ్ళైనా సరే. ఎందుకు ఇండస్ట్రీ అవసరమా? చాలామంది కుర్రోడు డ్యాన్సులు చేసుకోవడమేనా అనేవారు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన తర్వాత, మూవీ సక్సెస్ అయిన తర్వాత కొంచెం వాళ్ళకి రిలీఫ్ వచ్చింది. మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. నేమ్ వేశారు కదా, విత్ ఇనీషియల్ నేమ్తో, సర్ నేమ్తో వేయగానే వాళ్ళు హ్యాపీ. ఓకే. అండ్ మా ఊరికి వెళ్ళాగా మా విలేజ్లో సన్మానం చేయడం వాళ్ళకి గొప్ప అనమాట. అసిస్టెంట్ డైరెక్టర్ నార్మలే ఇక్కడ వాళ్ళకి అయితే, అంత పెద్ద సినిమాలో వర్క్ చేయడం అనేది మా ఊళ్ళో వాళ్ళకి గొప్ప. సో పెద్ద మనుషులు అందరు కలిపి సన్మానం చేయగానే వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ ఈ 3 yearsలో వాళ్ళకి ఒక్కసారి కూడా మనీ అడగలేదు. అడగకుండా 2 years చాలా స్ట్రగుల్స్ పడ్డా. చేసా ఇప్పుడు కొంచెం సెట్ అయ్యింది. ఓకే, హ్యాపీ. నీలో డాన్స్, నాలో కూడా ఒక డాన్సర్ ఉన్నాడు అని చెప్పేసి నువ్వు అంటే ఎప్పుడైనా స్టేజ్ పర్ఫార్మెన్స్ కానీ స్కూల్ డేస్లో కానీ అట్లా ఇవ్వడం వల్ల తెలిసిందా? లేకపోతే చిన్నప్పుడు హాస్టల్ అనమాట, యూకేజీ చదువుతున్నా.
యూకేజీలోనే హాస్టల్ నాకు చిన్నప్పుడు వేస్తారు అన్నమాట. ఓకే. అంతే నేను మరి నేను భరించలేక భరించలేక అదే అయితే ఫస్ట్ యూకేజీలో హాస్టల్లో పిక్నిక్ తీసుకువెళ్ళారు. అందరు 2nd క్లాస్ 5th క్లాస్ పిల్లలతో నాకు నించోబెట్టారు. సాంగ్ చేయమంటున్నారు, డాన్స్. నేను చేస్తున్నాను. నాకెలా అంటే మా ఇంట్లో వరకు నాకు సినిమాకి తీసుకెళ్తేనే నేను ఫస్ట్ టైం తెచ్చుకుంటా అనేవాడిని అనమాట. సో అప్పటి నుంచే సో నాకు ఇంకా 2 daysలో ఎగ్జామ్ ఉంటే నాకు తీసుకొచ్చి సినిమా చూపించేసేవారు. అప్పుడే శంకర్దాద్ ఎంబీబీఎస్ మూవీ రిలీజ్ అయింది. నేను చూసుకొని ఎప్పుడైనా థియేటర్ డ్యాన్స్ చేసేసేవాడిని. పట్టు పట్టు చెయ్యపట్టు సాంగ్ అనుకోండి. అదే స్టెప్స్ యాజ్ ఇట్ ఈస్ దింపేసా. అయితే వాళ్ళు చిన్నప్పుడు అనమాట, ఏ బాగా చేస్తున్నాడు అబ్బాయి, లగండి లగండి అని కలిసి అప్పుడు పాయింట్అవుట్ చేశారు. మా హాస్టల్ వస్తారు కదా పేరెంట్స్, అప్పుడు చెప్పారు మీ అబ్బాయి బాగా డ్యాన్స్ చేస్తున్నాడు అంటే. అవునా నిజమా? ఇప్పుడు మాకు పార్టీస్ అవుతాయి, ఫ్యామిలీ ఫంక్షన్స్ లాంటివి. ప్రతిసారి డ్యాన్స్లు పెట్టి సాంగ్స్ పెట్టేసి డ్యాన్స్ చేసేయమన్నారు. చేసేవాడిని అలా 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 టీవీ చూస్తూ ఫంక్షన్స్లో ఉంటాయి కదా ఈవెంట్స్, డ్యాన్స్ ఈవెంట్స్, అలా చేసి చేసి ఓకే నేను డాన్సర్ నా అని అప్పుడు నేను గుర్తించుకో. అలా ఈరోజు ఒక ఇద్దరు యాక్టర్స్ అలా అనమాట. సో నాకు ఎక్కువ మా మదర్ నుంచి ఎక్కువ సపోర్ట్. ఆబ్వియస్లీ అబ్బాయిలందరికీ అమ్మాయిల నుంచే సపోర్ట్ వస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు డిఫరెంట్ ఫీల్డ్ చూస్ చేసుకున్నప్పుడు పేరెంట్స్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. అండ్ నేను అనుకుంటాను సపోర్ట్ చేసినా సరే పక్కన వాళ్ళు ఇప్పుడు తింటారు కదా, ఇంకా ఏజ్ అయిపోతుంది సిట్లు అవ్వాలని వాళ్ళకే ఉంటుంది కొడుకుని. ఆ విషయంలో పేరెంట్స్ చాలా మెచ్చుకోవచ్చు. మా పేరెంట్స్ యాక్చువల్ కొంచెం ఇన్నోసెంట్ అండ్ మంచి వాళ్ళు అనమాట. దాని వల్ల కూడా కొంచెం ఎంతో కొంత ఐఎమ్ హ్యాపీ. ఏంటంటే వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టకుండా బాగా చూసుకున్నారు. కానీ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ లో నేను రీల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు మా ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా అందరూ నెగిటివిటీ, రీల్ చేస్తావేంట్రా అట్లా. బట్ నౌ దే ఆర్ ఫోర్సింగ్ మీ టు డూ రీల్స్. సో పీపుల్ ఇప్పుడు జనరేషన్ చేంజ్ అయ్యే కొద్దీ, ఇయర్స్ చేంజ్ అయ్యే కొద్దీ పీపుల్ ఒపీనియన్స్ థింగ్స్ చేంజ్ అవుతున్నాయి కదా. అప్పుడు వద్దన్నారు, ఇప్పుడు చేయమంటున్నారు. సో అట్లాగే అప్పుడు కెరియర్లో హే సినిమా ఏంట్రా ఎవరు లైక్ ఆల్వేస్ డిగ్రేడ్ చేసేవాళ్ళు లేకపోతే ఎంకరేజ్ చేయకుండా ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ నౌ దే ఆర్ మామా. సో ఆబ్వియస్లీ లైమ్ లైట్ వచ్చేదాకా సక్సెస్ అయ్యేదాకా ఎవరైనా మాట్లాడవరా, నువ్వు మాట్లాడుతున్నారా? లేదు మాట్లాడుతున్నా. వచ్చేదాకా ఎవరైనా డిగ్రేడ్ చేస్తారు, అది పట్టించుకోకుండా గ్యాప్ ఇవ్వట్లేదంట పవన్. కంప్లీట్ అయిందో తెస్తాడు కదా. సో ఏంటంటే నేనని కాదు, ఇప్పుడు అప్కమింగ్ ఎవరైనా ఒక గోల్ పెట్టుకున్నప్పుడు ఎవరైనా ట్రై చేస్తేనే కదా అది అవుతుంది. ట్రై చేయకుండా అవ్వదు అనుకుంటే వాడు ఒపీనియన్ వాడు చేయలేడేమో అందుకు అలా చెప్పాడేమో, లేకపోతే వేరే వాడు చేయలేనని చూసాడు వాడు చెప్పాడు. నువ్వు చేయగలవా లేదా అంటిల్ అన్లెస్ నువ్వు గట్టిగా ట్రై చేస్తే కానీ తెలియదు. సో ఎవరైనా ట్రై చేద్దాం అనుకుంటే చేయమని నేనైతే ఎంకరేజ్ చేస్తాను. అట్లీస్ట్ ఎంకరేజ్ చేయకపోయినా కామ్గా ఉంటే కానీ డిస్కరేజ్ అయితే చేయను. జగదీష్ మీరు చెప్పండి, మీ ఇంట్లో సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? అంటే నువ్వు జాబ్ చేస్తున్నావు ఓకే ఫైన్, బట్ రిమైనింగ్ థింగ్స్ కూడా నువ్వు మేనేజ్ చేస్తావు, నీకు టైం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ కాల్ వద్దులే, ఫోన్ కాల్ ఏదేమంటున్నాడు, కాల్స్ ఎక్కువ వస్తాయి అన్నాడు. క్వశ్చన్ అడుగుతాం జగదీష్. నేను కూడా నెక్స్ట్ కూడా ఉంది. ఓకే, అమ్మాయిల్లో నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? ఒక్కనేమే చెప్పు. అమ్మాయిల్లో నా బెస్ట్ ఫ్రెండ్. వినండి అమ్మాయిలు అందరు వినండి, ఈరోజు జగదీష్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ నేమ్ చెప్తున్నాడు. ఇరుక్కోపోయాడు రా, ఇది ఇరుక్కోపోయాడు ఇన్నర్ వాయిస్ చూడు. చెప్పు. అంటే గర్ల్స్ లో బెస్ట్ ఫ్రెండ్స్ అని నాకు ఎవరు లేరు. బట్ ఎవరైనా ఫ్రెండ్ అంటావు కదరా, ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ కదా. సరే ఓకే, ఇప్పుడు నీ మైండ్ లో అమ్మాయిల ఫ్రెండ్స్ అంటే ముగ్గురు అమ్మాయిల పేర్లు చెప్పి ఎవరు ముగ్గురు టక్కని చెప్పాలి. ఎవరు వస్తారో వాళ్ళ ముగ్గురు పేర్లు చెప్పి బ్రెయిన్ ఇట్లా ఇట్లా అడగంగానే ఇట్లా వచ్చేయాలి ముగ్గురు అమ్మాయిల పేర్లు. ఒకటంటే కష్టపడుతున్నా కాబట్టి ముగ్గురు 3 ఆప్షన్స్ ఇచ్చాం. ఒకళ్ళంటే శివాని అని రాజమండ్రి నా ఫ్రెండ్. ఓకే. తను ఇంకొకరు దీపు అని, షీజ్ ఇన్ యుఎస్. ఓకే. ఇంకొకరు శృతి, షీఈ్ ఆల్సో ఫ్రమ్ మై హోమ్ టౌన్. ఎవరిని హైదరాబాద్ వాళ్ళని చెప్పాలా, చాలా సేఫ్ గా హోమ్ టౌన్ వాళ్ళు. మీరందరూ ఎవరెవరైతే జగ్గు కోసం తిరుగుతున్నారో వాళ్ళందరూ వేస్ట్. అంటే ఫ్రెండ్స్ ఇస్ డిఫరెంట్. ఎప్పుడో చిన్నప్పటి నుంచి హోమ్ టౌన్ ఫ్రెండ్స్ ఇస్ డిఫరెంట్ కదా. అందుకే చాలా సేఫ్ గా ఆలోచించి తెలివిగా సమాధానం చెప్పాడు. అందుకే చాలా సేఫెస్ట్ పర్సన్ అన్నమాట. అదేం లేదు, లైక్ నాకు మైండ్ లో ఉన్నది చెప్పేసా అంతే.
వేరేదో అయితే ఆలోచించుకుని చెప్పు. మన వాళ్ళలో ఒక 2 నెగిటివ్ పాయింట్స్, నాలో 2 నెగిటివ్ పాయింట్స్ చెప్పు. నెగిటివ్ 3 పాయింట్ months ఉన్నావు కదా. నేను కాదండి యాంకరింగ్ ఇప్పుడు వీళ్ళు. ఓకే కమాన్ 3 months నుంచి ట్రావెల్ చేస్తున్నారు లేదు, కదా. లేదు, చాలా మంది అడగమన్నారు followers. అవునవును. సో వాళ్ళు సో ఇప్పుడు వరకు అంతా పాజిటివ్ నే మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు నెగిటివ్ మాట్లాడుకుందాం. పవన్ లో నీకు నచ్చింది ఏంటి? అంటే కొంచెం పేషెన్స్ కొంచెం తక్కువ, ఈజీగా కోపం కొంచెం ఎక్కువ కాదు, వస్తుంది. చాలా చాలా ఆ, చాలా ఏ విషయంలో ఏ విషయంలో? అది విషయమైనా patience ఏ first విషయంలో తక్కువ. విను, ఏ విషయమైనా సరే పేషెన్స్ ఇస్ పేషెన్స్, ఓకేనా? ఈ విషయంలో నేను వెంటనే టెంపర్ లూజ్ అయిపోతా అనేది ఉండకూడదు. ఒక పర్సన్ కి పేషెన్స్ అంటే ఏ కేటగిరీలో అయినా సరే వస్తుంది అది, ఓకేనా? ఆ విషయంకి లెట్స్ వస్తే సే ఒక గంట నువ్వు రోడ్డు నన్ను మీద చెప్పని. వెయిట్ చేస్తే తిడతావా తిట్టవా? అది నేను ఒప్పుకుంటా. జగదీష్ కి ఈ మనం గంట వచ్చిన తర్వాత కూడా పువ్వులు ఇచ్చి థ్యాంక్స్ రా అంత ఫాస్ట్ గా వచ్చా. నేను ఒకటి యూజువల్ గా నేను టైం విషయంలోనే వీళ్ళని తిడతాను తప్పితే ఇద్దరిని ఇంకా ఏ విషయంలో తిట్టలా. ఈడు late గా ఆ తిడతాడు. విషయంలోనే వీళ్ళు పేషెన్స్ అది, ఎందుకంటే తిట్టకపోతే అదే కంటిన్యూ చేస్తారు కదా వీళ్ళు. సో అయితే సరే సెకండ్ నెగిటివ్. సెకండ్ నెగిటివ్ వదిలే. లేదు లేదు ఇంకేం లేదు. అంటే కొంచెం గట్టి గట్టిగా అరుస్తాడు బయట ఉన్నప్పుడు, చుట్టూ ఉన్నారని పట్టించుకోడు, అంతేనా? అంతే. ఇంకా నెగిటివ్స్ ఏం లేవు. గిరీష్ లో గిరీష్ కి నెగిటివ్స్ కొంచెం ఒక్కొక్కసారి సెల్ఫిష్ అనిపిస్తాడు ఒక్కొక్కసారి, కానీ ఒక్కొక్కసారి మళ్ళీ అలా అనిపించాడు. కొన్ని విషయాల్లో అలా అనిపిస్తాడు అంతే. ఒకటి అది. అండ్ రెండోది కొంచెం ఎప్పుడైనా సరే కొంచెం డ్రింక్ చేసి ఉంటే కనుక ఎక్కువ అయితే గిరీష్ drink చేస్తాడు. ఇందాక ఆడే క్లబ్ లో ఉన్నాయని చెప్పాడు కదా. ఎందుకు చెప్తున్నావురా? ఇది మాత్రం అసలు కట్ చేయొద్దు, వేయండి. తెలియాలి అందరికీ. ఏం తాగుతున్నది కూడా చెప్పురా. బ్రీజర్ బ్రేజర్ ఆయన అటు తిరిగి చెప్పాడు అనమాట, ఏం అంటే తాగుతానో నేను ఇదే చెప్పరా అని చెప్పి. లేదు లేదు లేదు, ఏం తాగుతానో అది చెప్పరా అనేసి. ఎందుకంటే తాగుతుందంటే ఏదో తప్పుగా అనుకుంటారు కాబట్టి people. ఏంటంటే బ్రీజర్ కి breezer అవుట్ కి out అవుతాడంట, ఆయనే అవుతాడు. చెప్పుకుంటాడు. కొంచెం ఇంకా ఇన్నోసెంట్ అయిపోయి డిఫరెంట్ గా బిహేవ్ చేస్తాడు అనమాట. అవునా? కొంచెం అప్పుడు పిచ్చి పిచ్చిగా? భరించలేను నేను. భరించలేవు. అప్పుడు కొంచెం ఇన్ని జాగ్రత్తగా చూసుకోవాలి కదా, అది భరించలేను నేను. ఇన్నోసెంట్ అయిపోయి అంటున్నావు, ఇన్నోసెంట్ కాదు. వేరే కొంచెం గిరీష్ hyper, వస్తాడా? కొంచెం హైపర్ అయ్యి వేరే గిరీష్ బయటకు వస్తాడు. ఎగ్జాంపుల్ శాంపుల్ గా ఒకటి. శాంపిల్ చిన్నపిల్లలు బిహేవ్ చేస్తా ఏ అని. అదే ఇది ఇచ్చారనుకో, ఎవరు వస్తే ఏ అని అడుస్తాను. Okay. నడుస్తాడు, ఇంకా డాన్స్ వేస్తాడు ఇంకా ఎక్కువగా, అంతే. నువ్వు చెప్పు గిరీష్, ఇప్పుడు వాళ్ళిద్దరిలో నెగిటివ్ పాయింట్స్. పవన్ ఫస్ట్ ఇద్దామా? పవన్ పవన్ చెప్పు. డన్. నువ్వు చెప్పురా అడిగినప్పుడు. పర్లేదు ఆహా, చెప్పే. నువ్వు చెప్పు చెప్పడం పవన్ తీసుకోవా? గురించి. కాదు, ఆ, నువ్వంట పవన్ కోసం ఫస్ట్ చెప్పు అని అడిగింది అది. ఒక్కొక్కటి చెప్తా, ఉమ్. 2 days కాదు. పర్లేదు రెండు సేమ్ ఎవరు చెప్పింది పాయింట్సే. ఉమ్. అరుస్తాడు, అరిచినప్పుడు ఏమనిపిస్తుంది? లాగి కొట్టాలనిపిస్తుంది. లాగ్ కొట్టండి, ఇదేంట్రా అందరు చూస్తున్నారు కదా, ఎందుకు ఎందుకు అడుగుతున్నాడు అరుస్తాడు? అని. చెప్పురా అంటే ఆడ అంతేరా బాబు వదిలేరా. ఏమని అరుస్తా? అదే ఏమని ఏమని అరుస్తాడు? అవన్నీ సెన్సర్ కార్డ్స్ అవన్నీ. అంటే sensor cards సిచ్యువేషన్ అక్కర్లేదు. అంటే ఏ సిచ్యువేషన్ లో అది అరుస్తాడు? ఎలా అయినా సరే మేము మా ఇద్దరం ఉన్నామంటే అలా బిహేవ్ చేస్తుంటాడు. అమ్మాయి ఉంటే డీసెంట్ గా బిహేవ్ చేస్తాడు. లేదు, అట్లే అప్పుడు ఇంక రెచ్చిపోతాడు. అప్పుడు అరడు అంటే మా అయితే పాట పాడతాను. లేదు, ఆ, గాడ్జిలా గట్టిగా అరుస్తాడు అలా. ఓకే, అరే Like అందరూ చిన్న ఉన్నారు రా అని నేను పిల్లలు చెప్తాను. sound చేస్తారు. మనోడైతే టైమింగ్ టైం ఉండదు, ఎప్పుడు ఫోన్ లో ఉంటాడు. అంటే లేదు. వాట్ టైమింగ్ Time. ఒక టైం చెప్తే ఈ లోపల మన వర్క్స్ కంప్లీట్ చేసుకుంటాం కదా, ఆయన ఇంకా రాడు. రాడు. ఇది వేస్ట్ అది వేస్ట్. ఈవెన్ ఈ రోజు ఇంటర్వ్యూ కూడా మేము 2 o'clock కి చెప్తే 4 o'clock వచ్చాడు. 3కి వచ్చా. 3కి వచ్చాడు. 3:20. 3:20 కింద నుంచి హాఫ్ అన్ అవర్ అయింది. మరి ఆయన హీరో మెటీరియల్ లేదండి. యాక్టర్ చూసుకుంటాం. మీ ఆఫీస్ చుట్టూ పార్కింగ్ కోసం తిరిగి లేట్ అయింది, అందుకే లేట్ అయింది కొంచెం. ఇంక నేను ఎక్కడి కింద ఫ్యాన్స్ ఆపేశారేమో అనుకున్నాను. లేదండి, లేదండి అండి. తినేసి వచ్చాం, తినడం లేట్ అయింది. ఓకే, మేము బ్యాచిలర్స్ కదా, కుక్ చేసుకోవాలి, మేమే ఫుడ్ సర్వ్ చేసుకుని తినాలి. నేను విన్నా నీకు అన్ని పిఆర్ లోనే వచ్చేస్తాయి. డైలీ కాదు కదా, ఓకే, అప్పుడప్పుడు.
సరే పవన్ నువ్వు చెప్పు వీళ్ళిద్దరిలో. వాళ్ళు చెప్పింది బోరింగ్ గా వద్దు, నువ్వు చాలా నీట్ గా చెప్తావు. వరస్ట్ వాడు ఏంటంటే ఫోన్ ఏం డ్రైవింగ్ చేస్తున్నా కూడా ఫోనే కదా. అంతే. అరే చూడరా అంటే చూస్తున్నాను రా, కార్ డ్రైవింగ్ చూస్తున్నాను రా. నెక్స్ట్ టైం అమ్మో. బట్ వీడు మ్యానిపులేట్ ఎలా చేస్తాడంటే ఎంతసేపు అంటే 5 minutes అంటాడు. హాఫ్ అన్ అవర్ చేసిన తర్వాత కూడా అరే 2 minutes. గంట దావా చేసినా కూడా అరే పక్కనే ఉన్నాను రా, ఎక్కడున్నావు. అది చాలా ఒకటి ఏంటంటే చాలా మంది అదే కంప్లైంట్ ఇస్తారు, ఫోన్ హెవీగా యూస్ చేస్తాడు. ఏమని అడిగితే అరే వర్క్ రా అంటాడు. ఏం మీకు చూపించు అని అడిగితే బాగోదని అడగము, మనకు తెలిసింది కదా ఏ వర్క్ చేస్తున్నాడు. ఇంకా వేరే ప్లేస్ లో ఉండేవాళ్ళు మేము ఆ ట్రై. ఓకే ఒకటి టైం మేనేజ్మెంట్ చూసుకో. బట్ మనిషి మంచోడే, మనిషి పీపుల్ లైక్ ఇద్దరు కూడా మంచులే. కాకపోతే ఏంటంటే వీడికి ఆ ఫోన్ టైం సెన్స్ కొంచెం ఉంటే, నేను ఒకసారి నియర్లీ 2 hours వెయిట్ చేసా రోడ్డు మీద. చాలా మంది 2 hours. ఇట్స్ లైక్ ఆ రోజు నా తప్పేండి. ఆడి దగ్గరికి తీసుకెళ్దామని, ఆడి దగ్గరికి వెళ్దామని అనుకున్నా, కానీ నాతో ఇంకా రిమైనింగ్ పీపుల్ కూడా ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా నేను తీసుకుని రావాలి. సో వెయిట్ చేస్తున్నాడు అక్కడ. చెప్పచ్చు నేను ఇలా 1 hour అవుతుంది, లేదా లైక్ 5 minutes అంటాడు, 10 minutes అంటాడు. అలవాటు అయిపోయింది. అప్పుడే నేను ఇంకప్పుడు నాకు ఫ్రస్ట్రేషన్ వచ్చేసి తిట్టి, సర్లే ఇంకేం చేస్తాం, తెలిసిందే కదా వీడు ఎంతే. కొంతమంది ఉంటారు కదా వీళ్ళు మారితే బాగుంటుంది అని కోరుకోవడం అంతే. సో అప్పుడు చెప్తాను రే చేంజ్ చేసుకోరా ఓపికగా. అలా చెప్పినప్పుడైనా ఎప్పుడైనా చేంజ్ చేసుకోవడం మారిపోయినండి. లేదండి మీరు మారలేదండి. రోజు మారది, ఇంకో రోజు మారడు. బట్ హీ విల్ రియలైజ్, అడుగు తెలిసి వస్తుంది. గిరీష్ వచ్చేసి నెగిటివ్ అంటే ఇదే, ఇప్పుడు వాడు ఏదైనా ఫిక్స్ అయ్యాడు అనుకో, వాడు ఇంకా వేరే వాళ్ళకి ఎవ్వరికి ఇవ్వడు, వాడు చెప్పింది అన్నాళ్ళు. అది ఏదో ఒకలాగా చెప్పేది, ఇదే బాగుంటదిరా ఇలాగే చేద్దాం, ఇంకా అలా కన్విన్స్ చేసేస్తాడు అనమాట. ఎంతైనా డైరెక్టర్ కదా, అది కైండ్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఖచ్చితంగా కొంచెం, మరీ ఏం కాదు కొంచెమే. అది నెగ్జిబుల్ కొంతమందికి ఉండాలి అప్పుడప్పుడు. ఇంకా నెగిటివ్ అంటే ఇంకా అంత డీటెయిల్ గా నెగిటివిటీ పర్సనల్ లైఫ్ జోలికి వెళ్తే వెళ్ళలేదు. మాతో అయితే ఇట్స్ గోయింగ్ గుడ్. ఓకే, వీళ్ళిద్దరికి ఫ్లాగ్స్ ఇవ్వాలంటే రెడ్ ఫ్లాగ్ ఇస్తావా, గ్రీన్ ఫ్లాగ్ ఇస్తావా? నేను అమ్మాయి కాదు, అబ్బాయిని కాదు, నేను ఇవ్వలేను. ఫ్రెండ్ గా అయితే గ్రీన్ ఫ్లాగ్. గ్రీన్ ఫ్లాగ్ ఫ్రెండ్. అట్లా చెప్పొద్దు, అమ్మాయి అయితే అబ్బాయి అయితే అని చెప్పొద్దు. ఇప్పుడు ఒక అమ్మాయి ఇప్పుడు చూస్ చేసుకోవాలి జగదీష్ ని. ఇప్పుడు ఒక అమ్మాయి, నీ ఫ్రెండే ఒక అమ్మాయి ఉంది, వచ్చి అరే నాకు జగదీష్ అంటే ఇష్టం అంటది. అప్పుడు నువ్వు అమ్మాయికి ఏం చెప్తావు? గ్రీన్ ఫ్లాగ్ వెళ్ళిపో, తీసుకెళ్ళిపో అంటావా? లేదు అనుకుంటే అంటే అమ్మాయి బట్టి, అమ్మాయి పార్టీ కల్చర్ ఓకే, అమ్మాయి పార్టీ కల్చర్ ఓకే అంటే గ్రీన్ ఫ్లాగ్ ఇస్తా. లేదు నేను ఇంట్లో ఉంటా, నేను మంచిగా ఉంటా అంటే ఆడ రోడ్లంతా తిరుగుతూ ఉంటాడు, నువ్వు ఇంట్లోనే ఉండాలి. ఐ లవ్ ట్రావెలింగ్ అండ్ నేను ఇంట్లో ఎక్కువ కూర్చోలేను అసలు, నా వల్ల కాని పని అది. సో ఐ కీప్ ఆన్ ట్రావెలింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. నాకు అలానే ఇష్టం. సో అంతే. ఇప్పుడు మనిషి మంచోడు, బట్ పార్టీ కొంచెం పార్టీ కానీ తిరగడం ఎక్కువ. ఇప్పుడు అమ్మాయి కూడా కొంచెం అట్లా అయితే ఇద్దరు టైం స్పెండ్ చేయడానికి ఉంటది. నేను తిరగను, కొంతమందికి ట్రావెలింగ్ ఇష్టం ఉండదు, ఇంట్లోనే ఉంటాను అంటారు. అలాంటి వాళ్ళు అయితే బాగా చూసుకుంటాడు ఆ విషయంలో అయితే గుడ్. సో ఇంకా నుంచి మెసేజ్ చేసేవాళ్ళు ట్రావెలర్స్ ఎవరు ఉంటారు, తిరిగే వాళ్ళు ఎవరు ఉంటారు, వాళ్ళు మాత్రమే జగదీష్ కి మెసేజ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పెళ్లి చూపులు కాదు, పెళ్లి చూపులు కాకపోయినా ఇప్పుడు నువ్వు ఇన్స్టాగ్రామ్ లో అందరికి చెప్పుకోలేదు కదా నాకు ఇలాంటి అమ్మాయి కావాలి, ఎంతో మంది మెసేజ్ చేస్తుంటారు అమ్మాయిలు. కరెక్టే, కానీ గ్రీన్ ఫ్లాగ్ రెడ్ ఫ్లాగ్స్ అనేది అమ్మాయి బట్టి ఉంటది. లైక్ పర్స్పెక్టివ్. యాజ్ ఎ గర్ల్ విను, యాజ్ ఎ గర్ల్ నీకు ఒక అబ్బాయి ఉన్నాడు అనుకో, తనలో ఏం నచ్చుతాయి అనేది నీకంటూ ఒక ఓన్ పర్స్పెక్టివ్ ఆ అబ్బాయి మీద వస్తుంది, ఒక పర్సెప్షన్ నీకంటూ ఒకటి ఉంటది కదా, దాన్ని బట్టి యూ డిసైడ్ తిన రెడ్ ఫ్లాగా తిన గ్రీన్ ఫ్లాగా. కానీ ఇప్పుడు ఫ్రెండ్స్, మన ఫ్రెండ్స్ లో కూడా అరే వీడికి అమ్మాయిలు మ్యారేజ్ సెట్ కాదురా, వీడి జస్ట్ ఈ జోనర్ వరకే అని మనమే అనుకుంటాం. ఆబ్వియస్లీ అనుకోవా? అనుకుంటాం. మరి అదే కదా రెడ్ ఫ్లాగ్ గ్రీన్ ఫ్లాగ్ అనేది. ఇప్పుడు మ్యారేజ్ మెటీరియల్ ఇస్ గ్రీన్ ఫ్లాగ్, అన్మ్యారేజ్ మెటీరియల్ ఇస్ రెడ్ ఫ్లాగ్. అది ఫన్ వరకు. ఫ్రెండ్ అనేవాడు ఎప్పుడు సరే ఫన్ వర్క్ అంటే చూడు, అది ఫన్ వర్కే. ఎందుకంటే గిరీష్ గ్రీన్, గిరీష్ ఆయనే చెప్పుకుంటున్నాడు నాకు ఏ ఫ్లాగ్ రానా. లేదు అది అర్థం ట్రై చేస్తే నీకు అర్థం అవుతుంది. వాడు వేసుకుంది రెడ్ కదా, అది ఎవరికోమని చెప్తున్నాడు, చెప్తున్నాడు. బట్ ఓపెన్ గా చెప్తున్నా, మనుషులు అయితే మంచోళ్ళే. వీడి పార్టీ కొంచెం ఎక్కువ అండ్ వీడు ఎక్కువ తిరుగుతుంటాడు, అది ఒక్కటే.
పవన్ మీరు ఇవి ఇస్తారు డేట్స్ పవన్కేనా పాపం ఏం అడగట్లేదు పాపం. ఇప్పుడు దాకా అడగదరా మాట్లాడలేదు. అడిగా సారీ మాట్లాడేం పర్లేదు. నీవో వస్తుందిరా నీ వాయిస్ అని. నా వాయిస్ అరే నేను ఇది కూడా చెప్పలేదురా, నేను పేరెంట్స్ కోసం అడిగినప్పుడు చెప్పలేదు. ఏంటిది? వాళ్ళ పేరెంట్స్ కోసం చెప్పలేదు. అవును. ఆహా అదే నువ్వు అడిగావు కదా, లైక్ జాబ్ చేస్తున్నావు ఇవన్నీ టైం ఇవన్నీ అడిగావు కదా. సో డాడీ కన్నా మమ్మీ ఎక్కువ అడుగుతారు, ఎందుకు నాన్న ఇవంతా నీకు స్ట్రెస్ కదా అన్నట్టు. ఎగ్జాక్ట్లీ ఈ క్వశ్చన్ డైలీ ఉంటుంది మా మమ్మీతో. నాకు డైలీ కాల్ చేస్తారు, ఇవన్నీ అవసరమా నీకు అని అడుగుతారు. అంటే అలానే లేదు, నాకు ఫస్ట్ జాబ్, నాకు బిజినెస్ ఇంట్రెస్ట్ ఫస్ట్ నుంచి. సో నేను బిజినెస్ ఆల్రెడీ 1 year బిజినెస్ చేసా. ఐ ఎర్న్ గుడ్ ఇన్కమ్. డైరీ ప్రోడక్ట్స్ బల్క్ సప్లీ అనమాట, మంత్లీ. సో నేను అది 1 year కంటిన్యూ చేసా. బట్ బిజినెస్ అంటే ఖచ్చితంగా డిపెండ్స్ ఆన్ వర్కర్స్ ఎలా, నా కింద లైక్ 6 members ఉండేవారు. అందరినీ డైలీ మార్నింగ్ నేను లేచి అందరు కరెక్ట్గా తీసుకెళ్ళి ఇచ్చేసారా లేదా, టైంకి ఇచ్చారా లేదా, అవన్నీ చెక్ చేసుకోవాలి. నా లైఫ్ 1 year ఎలా అయిపోయిందంటే ఆఫ్టర్ మై బీటెక్ మార్నింగ్ 3:30 to 4 o'clockకి ఖచ్చితంగా లేసేవాడిని. ఇదే నా స్కెడ్యూల్ అసలు, టైమింగ్స్. ఆ టైంకి లేచి అన్నీ కరెక్ట్గా టైంకి వెళ్ళినాయా లేదా అని చూసుకుని 7:30 వరకు లైక్ డైరీ ప్రొడక్ట్స్ అనేవి ఆ టైం వరకు ఉంటాయి కాబట్టి మెయిన్ సేల్ ఆ టైం వరకు చూసుకుని బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ అన్నీ కంప్లీట్గా వేర్ హౌస్కి వచ్చేసేయా లేదా అని చూసుకుని లంచ్ చేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ ఈవినింగ్ 3:30 నుంచి నైట్ 7:30 వరకు సేమ్ రొటీన్. అలా 1 year నా లైఫ్ లిటరల్లీ నో ఫ్రెండ్స్, నో పార్టీస్. ఆఖరికి ఫ్రెండ్ బర్త్డే అయినా కేక్ కట్ చేయించడానికి వెళ్ళడానికి కూడా అయ్యేది కాదు, ఫ్యామిలీ ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడానికి అయ్యేది కాదు. సో అలంతా స్ట్రగుల్ అయ్యే. బట్ ఐ ఎర్న్డ్ గుడ్ ఇన్కమ్, మంత్లీ 1,50,000 అలా వచ్చేది ఓన్లీ బిజినెస్ నుంచే, నా ఎక్స్పెన్సెస్ తీసేగా. సో ఆ టైంలో వర్కర్స్ కరెక్ట్గా ఇనీషియల్గా బాగానే ఉంది, లేటర్ ఆన్ మానేయడం, మళ్ళీ నేను కొత్త వాళ్ళని పెట్టుకోవడం, మళ్ళీ వాళ్ళు ఏదో ఒక రీజన్ చెప్పి మానేయడం, చాలా స్ట్రగుల్ అయ్యారు. లాస్ట్ 1 year లాస్ట్కి వచ్చేసరికి మా ఫ్యామిలీ, మా మామ్ అండ్ డాడీ ఇంకేమన్నారంటే ఇంత కష్టం ఎందుకులే, కొంచెం గ్యాప్ తీసుకో, సో ఇదంతా క్విట్ చేసేసి గో ఫర్ జాబ్ అన్నారు. అప్పుడు అగైన్ నేను హైదరాబాద్ వచ్చి జాబ్ ట్రై చేసి ఐ స్టార్టెడ్ వర్కింగ్. ఫస్ట్ విప్రోలో వర్క్ చేసా 1 year, దెన్ నేను టీచర్స్కి మూవ్ అయిపోయా. సో ఇప్పుడు చేసేది వాళ్ళ కోసం. కానీ నాకంటూ ఒక ప్యాషన్ ఏంటి అంటే ఫ్రమ్ మై ఇంటర్మీడియట్ ఆర్ ఇంజనీరింగ్, లైక్ ఈ లుక్ గుడ్ కదా కొంచెం, వై డోంట్ యూ ట్రై షార్ట్ ఫిలిమ్స్ ఎలా అని చెప్పినప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఫోటోషూట్స్ అంటే ఇంట్రెస్ట్. సో ఫోటోషూట్స్ నేను ఎక్కువ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ చేసా. అలానే నా ప్రొఫైల్ టమాటా మీడియా వాళ్ళకి వెళ్ళింది. అండ్ దెన్ వాళ్ళు ఆడిషన్ తీసుకొని నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. అలా ఈ ప్యాషన్ని, వర్క్ లైఫ్ని, నాకు ఏదైతే ట్రావెలింగ్ అన్నీ బ్యాలెన్స్ చేస్తున్నా, అన్నీ మేనేజ్ చేస్తున్నా, నాకు నచ్చింది చేస్తూ అల్టిమేట్గా నాకైతే బిజినెస్లో సెట్ అవ్వడం. ఓకే. సో ఇప్పుడు ఒకవేళ బిజినెస్ మళ్ళీ రీస్టార్ట్ చేయాలంటే ఏ బిజినెస్? ఖచ్చితంగా మార్కెటింగ్. నాకు మార్కెటింగ్ ఇంట్రెస్ట్ ఉంది. సో ఐ హ్యావ్ దట్ పొటెన్షియల్ సోర్స్. నాకు ఉన్న సర్కిల్కి, ఉన్న ఫ్రెండ్స్ అండ్ కాంటాక్ట్స్కి ఐ కెన్ స్టార్ట్ మార్కెటింగ్ బిజినెస్ ఖచ్చితంగా. ఆల్రెడీ డైలీ చేస్తున్నారు లైక్ 24/7 మార్కెటింగ్. వాళ్ళు ఎందుకు నీ ఫోన్ ఊరికనే 24/7 మార్కెటింగ్ కానీ లేకపోతే 24/7 ఫోన్ అట్లా నీకు వీళ్ళిద్దరే కదా, నీ ఫ్రెండ్ సర్కిల్ మొత్తం చెప్పుంటారు కదా, అనిపించదా నీకు? మీరు కూడా అన్నారు కదా ఎక్కువ ఫోన్లోనే ఉంటారు. అవును, ఆబ్వియస్లీ అది వర్క్ అనేది కంప్లీట్ గా నేను చేసే ఈ సోషల్ మీడియా మార్కెటింగ్ అంతా ఫోన్ లోనే అవుతుంది. అందుకనే అంటే ఫోన్ లో అంటే నార్మల్ గా ఏం చేస్తూ ఉంటారు అంటే క్లయింట్స్ తో చాట్ చేయడమా లేకపోతే స్టోరీ లైక్ ఎనీ ప్రమోషన్స్ కానీ లైక్ ఇది నువ్వు చెయ్యి అనేసి నేను అందరితో ఐ హావ్ టు బీ ఇన్ కాంటాక్ట్. అడగాలనుకుంటున్నాడు అంత మందితో లైక్ మార్కెటింగ్ చేస్తూ నీ ఫ్రెండ్స్ అందరికి టైం ఇస్తున్నా అంటే నాకు పేషెన్స్ ఎక్కువ ఉంది. అందుకని అదే మీకు లేదు కదా, అందుకని నేను వీళ్ళకి లేదని చెప్పట్లేదు, బట్ నాకు పేషెన్స్ ఎక్కువ, చాలా ఓపిక్ గా ఉంటా. ఎనర్జీ ఎక్కువ. ఇడికి ఓపిక, అది ఓపిక ఉండే పర్సన్ కూడా ఓపిక పోతుంది అనమాట జగ్గుతో వచ్చాక. లేదు అదేదో వాడు ఏంటంటే ఏది అంత సీరియస్ గా తీసుకోడమాట. తాయితీగా వచ్చిన ఎంత లేట్ అయినా సరే దా చేద్దాం, 3 hours లేట్ అయిందంటే చేద్దాం, మన ఎలా ఏం జరగనట్టు ఉంటాడు. వీడికి ఎలా అలవాటు అయిందో ఇలా నాకు తెలియదు కానీ అదే ఐ డోంట్ నో హౌ హీ విల్ మేనేజ్ ఇన్ ఫ్యూచర్.
రోజు గొడవలు అయితే చూసుకుంటా ఉండండి. లేదు, ఈ టైం ఒక్కటే, బట్ వన్స్ వర్క్ స్టార్ట్ పర్సన్ కి అయ్యాక టైమే కదా ఇంపార్టెంట్. ఎన్ని Yeah. ఉన్నా ఎన్ని చేసినా గానీ ఎట్ ద ఎండ్ వచ్చేది నువ్వు నాకు టైం ఇవ్వట్లేదు, నువ్వు నాతో ఉండట్లేదు, ఇదే వస్తుంది ఆబ్వియస్లీ. నీకేనా అనిపించదా జగ్గు, నా చుట్టూ ఇంతమంది చెప్తున్నా నేను చేంజ్ అవ్వాలి అని చెప్పేసి? అనిపిస్తుంది. అంటే మనోడు అందరినీ కూడా కష్టపడుతున్నాను. కన్విన్స్ చేసి బిఫోర్ ఆఫ్ కెమెరా అప్పుడు కూడా వచ్చిన కాడ నుంచి ఫోన్ 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 ఎన్నిసార్లు నిజంగా మాకు చెప్పండి. తెలీదు ఎంత పోయిందా? అంటే దానికోసం ఏం మాట్లాడుతున్నా. చేస్తున్నాడో తెలీదు, ఎందుకంటే వాడి పర్సనల్ మేము అడిగినా చూసినా అవును. బాగోదు అనుకుంటాం. అరే చూసాను. ఏంటంటే అరే వర్కింగ్ రా, ఉమ్. ఓకే అనుకుంటాం, నవ్వుకుంటాం. ఓకే, ఇప్పుడు ఇన్ని ఇయర్స్ ఆఫ్టర్ ఆల్మోస్ట్ ఒక 4-5 ఇయర్స్ నుంచి సోషల్ మీడియాని మీరు లీడ్ చేస్తున్నారు నేను అనుకుంటున్నాను. లేదు యా, బట్ యా But ఒక రిగ్రెట్ ఫీల్ అయితే ఉంటది, ప్రతి పర్సన్ కి ఉంటుంది రిగ్రెట్ ఫీల్ అనేది, ఉండకుండా అయితే పోదు. అలా మీ లైఫ్ లో అరే ఇది చేసుంటే బాగుండేది అన్న రిగ్రెట్ ఫీల్, లేకపోతే చెయ్యకపోయింటే బాగుండేది అన్న సిచ్యువేషన్ ఏదన్నా ఉందా? చెయ్యకపోతే అనేది ఏం లేదు, ఎందుకంటే నేను ఏం చేయలేదు చెప్పాలంటే. లైక్ 3 years నుంచి ఇప్పటికి కూడా ఐఎమ్ పోస్ట్పోనింగ్ థింగ్స్ మాట. అంటే ఫిట్నెస్ గురించి జనాలకి చెప్దాం, బికాస్ నేను ఫిట్నెస్ చేసామన్నమాట, అథ్లెట్. బట్ ఏంటంటే మనం ఇది చెప్పడం స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ మనం యాక్టింగ్ వదిలేస్తామా, అది పక్కన పెడితే ఈ ఫీల్డ్కి వెళ్తే మనల్ని అందరూ కూడా ఒక ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్గానే చూస్తారు, యాక్టర్గా యాక్సెప్ట్ చేయరు. నా ఫ్రెండ్స్ కానీ లేదా పీపుల్ ఒపీనియన్స్ తీసుకున్నప్పుడు అందరూ కూడా నువ్వు ఫిట్నెస్కి వెళ్తే ఫిట్నెస్గానే చూస్తారు కానీ నేను యాక్టర్గా యాక్సెప్ట్ చేయరు. సో ఆ థాట్ని నాకు చెప్పారు. సో నేను వాళ్ళ ఒపీనియన్స్ తీసుకొని చేయలా. నౌ ఐఎమ్ రిగ్రెటింగ్ ఏంటంటే 3 years బిఫోర్ నేను స్టార్ట్ చేసి ఉంటే ఇప్పుడు చాలా బాగుండేది అని. బట్ పాస్ట్ ఈస్ పాస్ట్ కాబట్టి ఇప్పుడు చేసుకున్నాం. ఇప్పుడు మనం ఇంతసేపు ఫోన్ గురించి మాట్లాడడం, స్టిల్ జగదీష్ అదే చేస్తాడు. లేదు లేదు, నేను ఇందాక ఒక ఇంపార్టెంట్ ఉంటే చెక్ చేసుకున్నాను. ఓకే, మీరే చెప్పారు కదా ఏమన్నా ఇంపార్టెంట్ ఉంటే చూసుకోవచ్చు అని. అందుకే. చూసుకోవచ్చు అన్నాము. ఇప్పుడు ఫోన్ గురించి డిస్కషన్ అయిన వెంటనే ఫోన్ తీసేసి. ఓహో. ఓకే ఓకే, సో మీ లైఫ్ లో జగదీష్ అట్లా? నా లైఫ్లో సోఫార్ అలాంటివి ఏం లేవు. అంటే ఐఎమ్ ఏ పర్సన్ లైక్ డోంట్ రిగ్రెట్ వాట్ ఐ డిడ్. నేను ఒకటి చేస్తున్నానంటే ఆ సిచ్యువేషన్లో కానీ ఆ టైంలో కానీ అది నాకు నచ్చితేనే చేస్తా, అది నేను యాక్సెప్ట్ చేసా, అందుకనే నేను చేసా. ఫ్యూచర్లో అది నాకు రిగ్రెట్ అవ్వద్దు, నేను అలా ఆలోచిస్తా. ఐ మీన్ ఐఎమ్ ఏ పర్సన్ లైక్ దట్ అనమాట. నేను చేసింది ఏదైనా సరే 3 కాదు పాస్ట్ లో ఎలా, లైక్ తను ఇంకోటి కూడా అడిగింది, ఏమైనా చేసుంటే బాగుండు బిఫోర్, లైక్ 3-4 years బిఫోరే. చేసినవే కాదు, ఒకవేళ చేసి ఉండుంటే బాగుండేదేమో, ఇప్పుడు అనవసరంగా టైం అయిపోయింది చేసే టైం అన్నట్టు అలా ఏమన్నా ఫీల్? అప్పుడే స్టార్ట్ చేసి ఉంటే బాగుందని ఏమైనా అనిపించిందా? అలాంటిది ఏం లేదు. కానీ ఒక్కటి ఎంఎస్ చేయడానికి ఐ థాట్ ఆఫ్ గోయింగ్ టు కాలిఫోర్నియా. బట్ ఆల్రెడీ నా బ్రదర్స్ అక్కడే వెళ్ళారు అండ్ దే సెడ్ లైక్ నీ లైఫ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక కిక్ స్టార్ట్ లాగా కంప్లీట్గా జీరో నుంచి స్టార్ట్ చేయాలి. నువ్వు ఇండియాలో ఉంటే ఎంత కింగ్లా బతుకుతావో ఇక్కడ ఉంటే నీకు ఇవి చూసి ఏదో అనుకుంటావు కానీ అలా కాదు, జీరో నుంచి యాజ్ ఏ వర్కర్లా నువ్వు స్టార్ట్ చేసుకొని అన్నీ హార్డ్ వర్క్ చేసుకొని అన్నీ క్లియర్ చేసుకొని ఉండాలి. ఆ లైఫ్ ఇట్స్ హార్డ్. అంటే లైక్ నువ్వు కాలేజ్ కానీ మళ్ళీ ఫీజుది తీసుకొని బ్యాంక్ లోన్, అది ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ నువ్వు క్లియర్ చేయడానికి ఇదంతా పెద్ద ప్రాసెస్. అదే ఎఫర్ట్స్ నువ్వు ఇండియాలో కొంచెం కష్టపడి నీకు నచ్చిన ప్యాషన్ మీద పెట్టుకొని దానిలో ట్రై చేయని చెప్పారు. సో అది నేను రిగ్రెటా అనేసి అనుకోను, అది చేసి అలా వెళ్ళిపోయి ఉంటే కాలిఫోర్నియా లైక్ నా లైఫ్ ఇంకా వేమో బెటర్ ఉండేదేమో అనేసి అనుకునేవాడిని. బట్ స్టిల్ ఇక్కడున్నా సరే ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా హ్యాపీ. ఎందుకంటే నేను దేనికి అంత బాధపడను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు దేనికి బాధపడను, చాలా హ్యాపీ. నాకేం లేదు, నాకు ఉన్న దాంతో నేను హ్యాపీగా ఉంటా అంతే. ఇఫ్ నా దగ్గర 100 rupees ఉన్నాయా, 100 rupeesతో హ్యాపీగా ఉంటా. ఒకరిని చేయొచ్చా చేది అడగను, ఒకరికి ఇవ్వను, నా దగ్గర లేవు అంతే. అయ్యో జగదీష్ అట్లా అంటే ఎట్లా జగదీష్? లేదు, నాకు అది నచ్చదు, నాకు అది నచ్చని కాన్సెప్ట్ అసలు. గుడ్ థింగ్, ఒకరి నుంచి ఆశించొద్దు, ఒకరికి చేయకపోవడం ఇట్స్ యువర్ పర్సనల్ థింగ్. నువ్వు తీసుకుంటే ఒకరి దగ్గర చెయ్యాలి, బికాస్ గ్రాటిట్యూడ్ అన్నది ఉండదు. అది లేనప్పుడు ఇట్స్ గుడ్ ఓన్లీ, బికాస్ చేసి ఎగ్గొట్టిన వాళ్ళు బోల్ మంది ఉన్నారు. అంతవరకు కూడా తెచ్చుకోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏంటి అంటే నాకున్న దాంట్లో నేను అడ్జస్ట్ అయ్యి ఉండిపోగలను అంతే. కిందైనా పడుకుంటా, బెడ్ మీద అయినా పడుకొని పోతా, ఎక్కడైనా అడ్జస్ట్ అయిపోతా. ఫస్ట్ ఇంతే, నేను లగ్జరీగానే ఎక్కడైనా సరే బతకాలి అనే ఫీల్ నాకు ఉండదు.
ఎక్కడైనా ఆఖరికి చిన్న గుడిసెలో పడుకోవాలన్నా పడుకుని పోతా, పెద్ద 5 స్టార్ హోటల్లో అన్ని ఎక్స్పీరియన్స్ చేశాను. ఫాలోవర్స్ కోసం అంతా తెగేస్తున్నారు ఈడ. లేదు లేదు నిజంగా ఐ మీన్ నువ్వే రావాలి కదా. లేదురా ఐ మీన్ ఇట్ నిజంగానే సరేలే. ఇట్స్ ట్రూ. ఓకే నువ్వు చెప్పు గిరీష్. యా. ఏం లేదని మాత్రం చెప్పొద్దు, నీకు ఖచ్చితంగా ఉండే ఉంటది ఏంటి రిగ్రెట్. హే, లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలా ఫేస్ చేసా ప్రాబ్లమ్స్, ఓకే ఫైనాన్షియల్ గా కానీ చాలా స్ట్రగులింగ్స్. ఇంట్లో వాళ్ళకి అడగలేను. ఒకవేళ నేను ఇక్కడ చాలా ఇబ్బందులు పడ్డాను వాళ్ళకి తెలిస్తే వచ్చేయమంటారు. నీకెందుకు కర్మ, ఇంటికి వచ్చేసి నేను చూసుకుంటాం. సో నేను ఎవరికి చెప్పలేదు, ఎవరు ఉండేవారు కాదు, సోలోగా ఉండేవాడిని. అనిపించేది అరే ఏంది ఇది, బాగా కాలేజ్ డేస్ చదువుకున్నా మంచి జాబ్ తెచ్చుకుంటే బాగుండేది. అంటే కాలేజ్ డేస్ లో నువ్వు చదవలేదా? నేను అవునా? డాన్స్ చేసుకుని తిరుక్కునేవాడిని. అప్పుడు ఓకే యూట్యూబ్ ఉండేది, అప్పుడే జియో వచ్చింది అనమాట ఓకే స్టార్టింగ్ డేస్ లో. సో నేను ఎక్కువ యూట్యూబ్ వీడియోస్ కవర్ సాంగ్స్ చేసేవాడిని. ఇక్కడ చాలా ఫ్రెండ్స్ కలిసేవారు అనమాట. ఏం చేస్తున్నారని జాబ్ అనేవారు అందరూ కూడా. అమ్మా ఏంటి పరిస్థితి అని అనిపించేది. అదైతే ఉండదు, చాలా బాధ అనిపించేది. యాక్చువల్లీ నీ కాలేజ్ డేస్లో నా పేపర్ చూసేవాళ్ళు, వాళ్ళు 50,000 శాలరీ అని చెప్తున్నారు, నా ఇక్కడ 5,000 ఇన్కమ్ లేదు హైదరాబాద్. అనిపించేది ఏంది వీడు నా పేపర్ చూసుకుని రాసేవాడు కదా ఇంటర్ డేస్లో, వీడు మంచిగా సెటిల్ అయ్యాడు కదా అనిపించేది. ఇంట్లో వాళ్ళు చెప్పింది కరెక్టేనా. ఇప్పుడు నీ మూవీ కూడా నేను 1 రూపీ తీసుకోకుండా చేశాను అసిస్టెంట్ డైరెక్టర్గా. అవునా? ఓకే. అక్కడ కూడా చాలా ఇబ్బంది పడింది. అలా అనిపించింది ఓకే చదువుకుంటే బాగుండేమో. ఐ మీన్ జాబ్ అని నాకు మైండ్ లేదు ఫస్ట్ నుండి కూడా. ఏదో సెలబ్రిటీ అయిపోవాలి, ఏదో పోటీ చేయాలి అన్నట్టు ఉండేది. జాబ్ చేస్తుంటే బాగుండే అని చాలాసార్లు అనిపించేది. ఐ థింక్ ఈ ట్రై గురించి కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. ఆ మూవీ చేసిన తర్వాత, ఇది చేసిన తర్వాత ఓకే ఇప్పుడు వాళ్ళు నన్ను కలవడం మీ అదృష్టం రా. పవన్ ని కలవడం మీ అదృష్టం అంటాం. మరి నీ స్పందన ఏంటి దాని మీద? ఓకే అదృష్టం. పాజిటివ్నెస్ అంటే నాకు ఫస్ట్ మూవీ వచ్చింది, బూస్ట్ ఇచ్చింది. సంక్రాంతికి వస్తున్నాం చాలా బూస్ట్ ఇచ్చింది. పవనా? కాదు, తను అడిగిన క్వశ్చన్ వేరు. ఒకసారి మళ్ళీ అడిగేది అర్థమైందిరా. తను పాజిటివ్నెస్ ఇస్తున్నాడంట, దాని మీద నీ స్పందన ఏంది అంటే నువ్వు వచ్చి సంక్రాంతి రావడం బూస్ట్ అంటున్నా. లేదు నేను మళ్ళీ చెప్తున్నా ఆ పాయింట్. అక్కడ వాడికి పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. లేటర్ మమ్మల్ని కలిసిన తర్వాత అది ఇంకా ఇంక్రీజ్. ఓకే అంటే ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. ఓకే దగ్గరికి వెళ్తున్నాం చేయగలం అనుకుంటున్నాను. సో ఇప్పుడు మేము ముగ్గురు చేస్తున్నప్పుడు ముగ్గురికి డిఫరెంట్ ఫ్రెండ్స్ ఉంటారు, అందరికి కామన్ ఫ్రెండ్స్ అయితే ఉండరు. పాజిటివిటీ ఎంత ఉంటుందో నెగిటివిటీ కూడా అంతే ఉంటది. ఆబ్వియస్లీ 3 members కి డిఫరెంట్ పీపుల్ అవసరమా, లేదు నువ్వు చేసుకోవచ్చు కదా అన్న వచ్చే ఉంటది కదా. యా చాలా మంది అన్నారు, ఈవెన్ స్టార్టింగ్ లో ఉంటది కదా. కాకపోతే ఒకటే, అల్టిమేట్లీ థింగ్స్ చేంజ్. ఎవరు నచ్చకపోయినా మన ఫ్యామిలీ మెంబర్స్కి నచ్చితే చాలు. రేపు పొద్దున్న మన ఫ్రెండ్స్ అయినా వేరేవాడైనా ఉంటాడు, లేకపోతే వెళ్ళిపోతాడు. ఇంకోటి ఏంటంటే మన ఫ్యూచర్ పార్ట్నర్కి నచ్చితే చాలు. మిగిలిన వాళ్ళందరూ ఒపీనియన్స్ ప్రాబ్లం లేదు. మేము నచ్చుతాం మీ ఫ్యూచర్ పార్ట్నర్ కి. నా పార్ట్నర్కి మీరు నచ్చడం అంటే అలా కాదురా. యా ఆల్రెడీ యాక్సెప్ట్ చేసింది కూడా. ఓకే ఒక బ్రేకప్ ఉందని విన్నా నేను. బ్రేకప్ ఏం లేదు. ఒకటే విన్నావా? ఒకటే విన్నావా అంటే అక్కడ చూడు మరి. నేను ఒకటే ఉంది అంతే. ఇంటర్ డేస్ అనుకుంటా, ఇంటర్లో ఫస్ట్ బెంచ్. చెప్పరా? అదేం లేదు, బట్ యా కైండ్ ఆఫ్ అనుకో ఒకటి ఎప్పుడు అంతే. బట్ ఏం చెప్పు ఏం లేదు, చెప్పు బట్ అని ఆపేయద్దు, అక్కడ క్వశ్చన్ మార్క్ వేసుకుంటా. ఏం లేదు, 1 side లవర్. అంటే నాకు ఇష్టం అన్నా నేను దూరం నుంచి ఎంజాయ్ చేస్తా. బికాస్ వాట్ ఐఎమ్ క్యాపబుల్ అనేది అసెస్ చేసుకుంటా. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఇప్పుడు నేను చెప్పిన తర్వాత ఆమె మాట్లాడతలేదు తెలియదు. సెకండ్ థింగ్, ఫైనాన్షియల్గా నేను అంత స్టేబుల్ కాదు. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ అంటే ఆబ్వియస్లీ మనం ఎంతో కొంత తనకి ప్యాంపర్ చేయాలి, రెస్పాన్సిబుల్ ఉండాలని నేను ఫీల్ అవుతా. సో అందుకని చెప్పి 2 లేవు. ఇప్పుడు తనకు చెప్తే తన అడుగుద్ది కదా ఆబ్వియస్లీ వాట్ యు ఆర్ డూయింగ్ అన్నప్పుడు. ఇలా ఖాళీ ఇలా యాక్టర్గా ట్రై చేస్తున్నా అంటే నో గుడ్ కదా. సో అందుకే ఏంటంటే దూరం నుంచి ఎంజాయ్ చేసామని. బట్ లేటర్ షీ గాట్ ఎంగేజ్, షీ గాట్ మ్యారేజ్. అంతే. అసలు తను అలా ఎందుకు అనుకుంది? నువ్వు యాక్టర్ అంటే చాలా గ్రేట్ఫుల్ గా ఫీల్ అవ్వాలి కదా. మాట్లాడలేదు, చెప్పలేదు లైక్ ఐఎమ్ డూయింగ్ అని చెప్పలేదు. చెప్పు. తనకి అడ్మైరేషన్ ఉండదు.
ఇప్పుడైనా చెప్పు అంట. నువ్వు చెప్పరా. లేదు బట్ యా థింగ్స్ అమ్మాయి ఎవరో చెప్పు, మేము అమ్మాయి పేరు చెప్తాం. చెప్పు. వద్దు పేర్లు పేర్లు వద్దు. వద్దు. సారీ పేర్లు అవి ఐ డోంట్, నేను పర్సనల్ థింగ్స్ ని పర్సనల్ గానే ఉంచాలని నా ఒపీనియన్. అంటిల్ అన్లెస్ బోత్ సైడ్స్ ఓకే అనుకుంటే సో అంతే, దాని తర్వాత ఏం లేదు. బట్ ఎప్పుడైనా చిన్నప్పటి నుంచి ఎవరు నచ్చితే జస్ట్ నచ్చడమే. లవ్ కి చాలా టైం కావాలి, నేను అంత టైం ఎవరే అమ్మాయిలకి ఇచ్చాను కదా, ఎందుకంటే నా హాబీస్, నా ఫ్రెండ్స్. అట్లా అంటే అసలు జగదీష్ లైఫ్ లో లవ్ ఉండదు. జస్ట్ నచ్చడమే లేట్. లేట్ అంట. ఆడు వర్క్ చేస్తలేదు, ఇచ్చేదే టైం. యుద్ధం చేస్తున్నాడా? ఓకే చేస్తున్నా అండి. యుద్ధం చేస్తున్నాడంట జగదీష్, చూసుకోండి మరి. బట్ యా నేనేంటంటే ప్రస్తుతానికి కెరియర్, మా ఫ్యామిలీ, అది అంతే. ఇప్పుడు అమ్మాయికి టైం ఇవ్వాలి, ట్రావెల్ చేయాలి. ఇప్పుడు లవ్ అని మనం అనుకుంటే సరిపోలేదు. ఇప్పుడు అమ్మాయి అన్న లాస్ట్ దాకా ఉండాలి తెలియదు, ఎందుకంటే జనరేషన్స్ ఎలా ఉన్నాయో చూస్తున్నాం కదా. సో ఇప్పుడు కాకుండా మ్యారేజ్ టైంలో ఆ టైంలో చేద్దామని అనుకున్నా. బట్ మెస్మరైజ్ చేసే అమ్మాయి వచ్చి ఆ ఫీల్ వస్తే మనం ఏం చేయలేం. అంటే నార్మల్ గా ఇప్పుడు ఎక్కువ కేసెస్ లో న్యూసెస్ లో అమ్మాయి అబ్బాయిని పెట్రోల్ పోసి తగలబెట్టేసిందని, లేకపోతే ఇంకోటి ఏదో చూస్తున్నారు. సో అప్పుడు మీకు అనిపించదు అరే మనకు వచ్చే ఫ్యూచర్ వైఫ్ ఎలా ఉంటది? లేదు అంత లేదు. బట్ థింగ్ ఏంటంటే మన ఎక్స్పెక్టేషన్స్ నాకు హెవీ లేవు, కొంచెం మినిమం లుక్స్ ఉండాలి, కొంచెం Okay. బాగుంటే చాలు. వినండి వినండి, బాగా నీట్ గా వినండి. కొంచెం బాగుంటే చాలు. ఆల్రెడీ వినేసారు. అంతేనా? సెకండ్ థింగ్, లైవ్ లో ఎప్పుడు చెప్తాడుగా, పాస్ట్ ఎంత లైవ్ అయిపోయాక పేరు చెప్తా అంట. లేదు పాస్ట్ ఎంత ఉన్నా ఫ్యామిలీకి కొంచెం ప్రయారిటీ ఇవ్వాలి. అండ్ వన్స్ యూ లైక్ నీ పార్ట్నర్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, ఎందుకంటే నేను తన ఫస్ట్ ప్రయారిటీ అని అనుకుంటా. అండ్ మ్యారేజ్ అనేది రెస్పాన్సిబుల్ ఫీల్ అయితే బాగుంటుంది. అదర్ దాన్ ఇట్స్ లైక్ ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ ప్రతి దాంట్లో ఉంది. ఇప్పుడు మన పేరెంట్స్ మనం ఎంత ఏదో పని చేసినా మనకి రెస్పాన్సిబుల్ ఉంటారు. సో అట్లాగా మన పార్ట్నర్ కూడా రెస్పాన్సిబుల్గా ఉంటే ఎవ్రీథింగ్ వర్క్స్ అని అంతే. ఇప్పుడు చిన్న కుక్క పిల్లలు కానీ ఏవైనా కరిసినప్పుడు లేకపోతే చిన్న చిన్న మిస్టేక్స్ చేసినప్పుడు ఎలా మాట్లాడి బొజ్జగించో దానికి ఎలా ప్యాంపర్ చేస్తాము, అలాగే మనం పార్ట్నర్ చిన్న చిన్న నెగిటివ్లు ఉన్నా మనం అర్థం చేసుకొని చేంజ్ అవ్వాలనుకుంటున్నాం అంతే. నేను నవ్వట్లేదురా. అల్టిమేట్లీ వాళ్ళిద్దరు ఒకరి కోసం ఒకరు మారాలి. ఇప్పుడు నా పార్ట్నర్ కోసం నేను వర్కౌట్ చేయాలి, ఫిట్గా ఉండాలి, అండ్ తనకి ఏమి ఇష్టం అని నేను తెలుసుకోవాలి. అట్ ది సేమ్ టైం తను కూడా అలాగే చెయ్యాలి, అప్పుడు బాగుంటుంది. ఎందుకు చేయాలి, చేయకపోతే చేసుకోరా. సరే జగదీష్ నువ్వు చెప్పు, నీకు ఎలాంటి పార్ట్నర్ కావాలి అని చెప్పేసి. పెళ్లి చూపులు కాదు, జస్ట్ ఇన్ జనరల్ గా క్వశ్చన్ అంతే. అంటే మీ ఫాలోవర్స్ కూడా ఒక ఐడియా వస్తుంది కదా. అదే సింపుల్ గా చెప్పేస్తా. ఎలా అంటే మనం ఒక బుజ్జి బేబీని ఎంత కేర్ చేస్తామో మరి ఇప్పుడు ఆయన కుక్క పిల్ల అంటే ఎందుకు నవ్వే? నేను నవ్వలేదు, వీడియో ఇలా ఎక్స్ప్రెషన్ చూసి నేను నవ్వాను అంతే. దట్ మేడ్ మీ లాఫ్ అంతే. ఒక చిన్న బేబీని మనం ఎంత కేర్ చేస్తామో, అంటే లైక్ చాలా ప్యాంపరింగ్ గా నీట్ గా బాత్ చేపించి క్లాత్ చేసి, అంటే మనం అంత లవ్ చూపిస్తాం కదా ఒక బేబీకి. సో అంత కేరింగ్ అండ్ అటెన్షన్ ఉంటే చాలు నాకు. ఆబ్వియస్లీ చూసుకుంటా, నా హార్ట్ రాసి ఇచ్చేస్తా. నీకు గిరీష్? నేను నిన్నే అడుగుతున్నా. అయితే నాకేం లేదు, రిలేషన్ నుంచి బయటకు వచ్చాను కాబట్టి ప్రెసెంట్ అయితే. అంటే ఇన్ ఫ్యూచర్ లో కూడా నాకు ఇట్లాంటి అమ్మాయి వస్తే, ఇప్పుడు మీ ముగ్గురు కోసం ఈ బ్లూ షర్ట్ నాకు, ఈ వైట్ షర్ట్ నాకు అని కొట్టుకునేది లేకుండా వచ్చింది. సో నాకు వచ్చేసిందా? వచ్చి వెళ్ళిపోయిందా? సో మళ్ళీ నాకు ఇంకా రిలేషన్ అంటే నువ్వు తాగేసి ఫ్యూచర్ పార్ట్నర్ లేదురా, థాట్ రావట్లేదు, మ్యారేజ్ అని ఏం లేవు ప్రెసెంట్. ఓకే. ఏకాకి. సో ఇంకా నుంచి ఈయన రీల్ ఏ షర్ట్ వేసుకుని నేను డిలీట్ చేసేసేయండి, వాళ్ళిద్దరికి ట్రై అలాగే చేసి. అంటాడు, చెప్తలేదు అంతే. ఎవరు అంతేనా? ఉంటారు, ఉండుంటారు ఖచ్చితంగా. లేదు. ఓకే. బట్ యా క్వాలిటీస్ అంటూ ఏం లేవు, రెస్పాన్సిబుల్ ఉంటే ఎవ్రీ మ్యారేజ్ ఇస్ గుడ్ అంతే. ఇప్పుడు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకోవద్దు అనమాట ఎవరి మీద. జస్ట్ వచ్చిందా మనతో హ్యాపీగా ఉన్నా, మనం హ్యాపీగా ఉన్నాం. పవన్, మీరు ఫిట్నెస్ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఫిట్నెస్ సెంటర్స్ చాలా వచ్చాయి. ఇప్పుడు డాక్టర్స్ వెన్నెలా కానీ, లేకపోతే ఈ హెచ్కేస్ కానీ, ఇవన్నీ చాలా వస్తున్నాయి. సో వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి? లైక్ వాళ్ళు చెప్తుంది జెన్యూనేనా? ఇప్పుడు జాంబీ గారు హెచ్కే మీద తీస్తున్నారు, వాళ్ళంతా ఫేక్, వాళ్ళంతా అని చెప్పేసి చెప్తున్నారు. సో మీరు ఎంత వరకు వాళ్ళే చూస్తూనే ఉంటారు కదా? లేదు యాక్చువల్లీ అంత చూడలేదు, బట్ మేబీ వెన్నెలా గారు ఫుడ్ డైట్ తోనే పర్సన్ ని మొత్తం అనేసి అంటున్నారు. ఆమెకు అసలు సర్టిఫికేటే లేదు అని చెప్పేసి రీసెంట్ గా వైరల్ అవుతుంది చెప్పడం కూడా. సో ఫుడ్ డైట్ తో చేంజ్ అయిపోతుంది ఒక పర్సనాలిటీ అనేది? పర్సనాలిటీ చేంజ్ అవుతుంది డెఫినెట్లీ, ఎందుకంటే అల్టిమేట్లీ వాట్ యూ తింటున్నావో అదే నీ బాడీకి పడుతుంది.
బట్ స్ట్రెంగ్త్ గెయిన్ అవ్వాలి, కొంచెం చేంజ్ అవ్వాలంటే ఎక్సర్సైజ్ అనేది మ్యాండేటరీ. చేంజ్ అయితే అవుతుంది, ఫుడ్ ఎంత ఎక్సర్సైజ్ చేసినా ఫుడ్ తింటేనే మనకి బాడీ అనేది స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది అనమాట. సో ఫుడ్తో చేంజ్ చేయొచ్చు, బట్ ఎంతవరకు లైఫ్ లాంగ్ సేమ్ ఫుడ్ మెయింటైన్ చేయలేము కదా. అంటే వాళ్ళు 2 months గ్యాప్ లోనే 40 kgs అని 30 kgs అని వెయిట్ లాసెస్, తర్వాత ఇప్పుడు ట్రీట్మెంట్స్ వచ్చాయి మిషన్ ద్వారా ఫ్యాట్ లాస్ అనేది, వెంటనే ఇమీడియట్ గా ఫ్యాట్ తగ్గించడము. ఇప్పుడు ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గారు చేయించుకున్నారు కదా అది ఫ్యాట్ది. సో అది చాలా కష్టం యాక్చువల్లీ, పెయిన్ఫుల్ కూడా. సో దాని తర్వాత హీస్ డూయింగ్ వర్కౌట్, గుడ్ డైట్ మెయింటైన్ చేయాలి. సో అల్టిమేట్లీ మీరు ఏం చేసినా మెయింటెనెన్స్ ఇస్ వెరీ టఫ్. యాక్చువల్లీ మనిషికి కన్సిస్టెన్సీ అన్నదే బిగ్గెస్ట్ థింగ్. అది లేక ఎవరు ఏం అచీవ్ చేయట్లేదు. అది అందరికీ ఉంటే ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పినా తగ్గుతాం, బట్ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కొన్ని ఉండొచ్చు, కొన్ని ఉండకపోవచ్చు. అది నువ్వు ఎట్లా మెయింటైన్ చేస్తున్నావు అన్నదే. అండ్ బాడీకి కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఒక డర్మటాలజిస్ట్ కానీ లేకపోతే ఒక డాక్టర్ కానీ ఒక పర్సన్ టోటల్గా స్టడీ చేసి ఇస్తారు, అండ్ ఇంకో డాక్టర్ మళ్ళీ వేరే చెప్తారు. సో వాళ్ళ నాలెడ్జ్లోనే కొన్ని డిఫరెన్షియేట్ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే పాస్ట్లో ఇది గుడ్ ఫుడ్ అన్నది ఇప్పుడు సేమ్ ఫుడ్ని బ్యాడ్ అనేవి కూడా వస్తున్నాయి రీసెర్చ్లో. సో ఓపెన్గా చెప్పాలంటే వాళ్ళు చెప్పే దాంట్లో కూడా కొన్ని నిజాలు ఉంటాయి, కొన్ని అబద్ధాలు ఉంటాయి. ఎందుకంటే రీసెర్చెస్ చేంజ్ అవుతూ ఉన్నాయి. ఫుడ్ కూడా పాస్ట్లో బాగున్నాయి, ఇప్పుడు బాగాలేదు అంటున్నారు. సో ఇవన్నీ పక్కన పెడితే కొంచెం ఎక్సర్సైజ్ చేసుకొని కొంచెం ఫుడ్ తింటే బెస్ట్ అని నా ఒపీనియన్. టోటల్లీ ఫుడ్ మీద డిపెండ్ అవ్వకుండా అండ్ టోటల్లీ వర్కౌట్ మీద డిపెండ్ అవ్వకుండా బోత్. అండ్ ఇంత మనీ ఖర్చు పెడితేనే ఇలా వస్తుంది బాడీ, అదేం లేదు. లాంగర్ ప్రాసెస్, లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకొని బాడీ అండ్ ఫిట్నెస్ హెల్త్ మీద మెయింటైన్ చేస్తే బాగుంటుంది. బికాస్ మా డాడీ కూడా వాళ్ళు ఏమీ వివచ్చంగా చేయాల, టైంకి తింటారు, లిమిట్గా తింటారు, పడుకుంటారు. దే ఆర్ స్టిల్ హెల్తీ, నో షుగర్, నో బీపీ. సో వాళ్ళు నాకు ఎగ్జాంపుల్స్. నేను కూడా అంతే, బిభత్సం ఇంత కాస్ట్లీ ఫుడ్ తినాలి, ఇది తినాలి, అదేం లేదు. వర్కౌట్ చేస్తాను, అది కూడా బేసిక్ పుషప్సే చేస్తాను మోస్ట్లీ నేను. బట్ నెక్స్ట్ ఇంకా వర్కౌట్ ఇంకా బాగా చేసి ఒక మోడల్ బాడీ తీయాలి అని అనుకుంటున్నా. ఫుడ్ అంటే ఐ ఈట్ ఎవ్రీథింగ్, కాకపోతే ఇప్పుడు స్వీట్స్ తినడం తగ్గించాలి, ఎందుకంటే పెరిగిపోతుంది. ఓకే, సో మీరు యాక్టర్స్ అవ్వాలనుకుంటున్నారు, కాంపిటీషన్ చాలా ఉంది బయట. ఒక డైరెక్టర్ కానీ ఒక ప్రొడ్యూసర్ కానీ మిమ్మల్ని పిక్ చేసుకోవాలంటే మీలో స్పెషల్ క్వాలిటీ ఏమైనా చెప్పాలి అన్నప్పుడు మీ 3 members ఏం చెప్తారు? డౌన్ టు ఎర్త్. డౌన్ టు ఎర్త్. మీరు? డౌన్ టు ఎర్త్. డౌన్ టు ఎర్త్ అండ్ మనం పెట్టే 100% ఎఫర్ట్స్ టువర్డ్ ద వర్క్. డిసిప్లిన్ కూడా ఉంది. ఇప్పుడు కోర్టు మూవీ తీసుకుంటే దాంట్లో సీనియర్ యాక్టర్స్ ఉన్నారు, బట్ ఫేమ్ వచ్చింది ఆ 2 జూనియర్ యాక్టర్స్ ఎక్కువ వచ్చింది. వాళ్ళు చాలా ఏజ్ లో చాలా చిన్నోళ్ళు వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. సో అలాంటి క్యారెక్టర్స్ మనకు వచ్చుంటే బాగుంటదిరా అని చూసినప్పుడు మీకు అనిపించిందా? డెఫినెట్లీ అనిపించింది. నేను సూపర్ హీరో ఫెనాటిక్ మాట. సో హనుమాన్ చూసినప్పుడు మన తెలుగులో నేను అనుకున్నా, అంటే ఇప్పుడు అనుకుంటున్నా, బట్ నేను ఎఫర్ట్స్ అంతా పెట్టట్లేదని నా ఒపీనియన్. సో దానివల్ల నేను ఎక్కువ ఫీల్ అవ్వను, ఎందుకంటే మనం ఏమి 100% పెట్టినప్పుడు మనం ఎక్కువ ఫీల్ అవ్వకూడదు, కొంచెం అయినా వదిలేయాలి, మనం పెడదాం వస్తుంది. సో హనుమాన్ ఇంకా ఫ్యూచర్లో కూడా నాకు ఏదైనా మార్షల్ ఆర్ట్స్ మూవీ కానీ లేకపోతే సూపర్ హీరో మూవీ కానీ వస్తే బాగుంటుందని అనుకుంటున్నా. స్పోర్ట్స్ పర్సన్ యాక్చువల్లీ నేను క్రికెట్ బాగా ఆడతా. సో క్రికెట్ మూవీది కూడా ఇప్పుడు వచ్చినప్పుడు యాక్చువల్లీ ఐ వాంట్ టు షో మై క్రికెట్ స్కోర్, హై స్కోర్ చూపిస్తా. దిస్ ఇస్ సో యాక్చువల్లీ 35 balls మన ఇప్పుడు వైభవ్ కొట్టాడు కదా, 135 balls. సేమ్ నేను టోర్నమెంట్లో 35 balls ఐ డిడ్ 144. అబ్బో. సో ఐఎమ్ ఏ గుడ్ క్రికెటర్ టు. యాక్చువల్ అథ్లెట్ నేను, స్పోర్ట్స్ పర్సన్. సో 144 అండ్ 35 balls. పవన్ పీకే. ఓకే, పీకే ఏంటి అంటే ఫుల్ నేమ్ ని లైక్ యూపీకే లేకపోతే ఆర్కే అని సార్స్ ని ఎలా అయితే పిలుస్తాం ఇంటర్లో. సో నాకు అలా 10th ఇంటర్లో పీకే అని అనేవారు కొంతమంది. అలా పీకే బాగుంది కదా అని ఎరా పీకే ట్రా అని అంటారు మా డాడీ కూడా ఒక్కోసారి. ఓకే, సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో మనం అంతా ఓపెన్ గా ఉండలేము. ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్ అయితే మీ ముగ్గురికి దొరికింది. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ మీ ముగ్గురు కలిపి లేదా మీరు విడివిడిగా ఏమైనా చెప్పుకోవాలి, ఐదర్ మీ ఫాలోవర్స్ ఆర్ ఎల్స్ ఇంకెవరికైనా సరే, అంటే ఏం చెప్పుకుంటారు? అంటే ఏ విధంగా? ఓకే, యువర్ విష్ అది. ఇప్పుడు మనకు ఒక ప్లాట్ఫామ్ దొరికింది, నా ఫాలోవర్స్ కి వాట్ ఐఎమ్ అనేది నేను చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు
ఇన్స్టాగ్రామ్లో మీరు మిమ్మల్ని ఫాలో అయిన 100K ఫాలోవర్స్ మిమ్మల్ని చూడగలుగుతారు, మిమ్మల్ని ఫాలో అయ్యాలి, వీళ్ళని ఫాలో అయ్యాలి. మీ ముగ్గురు కలిసి మా ఫాలోవర్స్కి మేము ఒక మెసేజ్ కానీ లేకపోతే ఏదైనా చెప్పాలనుకుంటున్నాం అని అంటే ఏం చెప్తారు అనేసి. ఓకే, అంటే ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ నన్ను అడిగారు అనుకో యాజ్ ఎ గర్ల్ ఇలా ఇండిపెండెంట్ గా ఉండాలనేది నేను చెప్తాను. అలా మీరు ఏదైనా ఒక మెసేజ్ ఓరియంటెడ్ కానీ 3 things చెప్తాను. ఓకే, నాకు నువ్వే చెప్పేస్తావా? చూడాలా ఎలా అయినా ఓకే యువరేష్. సో ఫస్ట్ థింగ్, మీ గోల్ ఓరియంటెడ్ ఉండండి, మీకు నచ్చింది చేయండి, బట్ కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. ఎఫర్ట్స్ పెడితేనే వస్తాయి. అండ్ ఇప్పుడు వైభవ్ 100 కొట్టాడు, వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఫామ్ ల్యాండ్ అమ్మేసాడు అందుకే కొట్టాడని మీ ఫాదర్స్ని నేను ఇది అచీవ్ చేస్తా నా కోసం అదమ్మే ఇదమ్మే కాదు. ఫస్ట్ మీ స్కిల్ని ఎన్హాన్స్ చేసుకోండి. అండ్ బావిలో కప్పులాగా మీ ఊర్లోనే మీరు ది బెస్ట్ అంటే కంట్రీ అండ్ వరల్డ్స్ అన్నీ కూడా ఉంటాయి. సో అందులో మీరు యాంట్ ఫ్రాగ్ అంతే. సో మీ స్కిల్స్ని 100% లెవెల్ బై లెవెల్ వెళ్ళాలి. ఎట్ ది టైమ్ దిస్ ఈస్ లైక్ యు ఆర్ గోయింగ్ టు ఇంటర్నేషనల్ ఆర్ లైక్ ఇంకా బెస్ట్ అన్నప్పుడు వాళ్ళు మీ ఫాదర్స్ని వాళ్ళని కొంచెం ఎక్కువ రిక్వెస్ట్ చేస్తే బాగుంటుంది. కానీ ఎగ్జాంపుల్గా తీసుకోవాల్సింది టాలెంట్ని. మా ఫాదర్ నాకు ఎంత ఖర్చు పెడితేనే నాకు ఇది అవుతుంది అది కాదు. అండ్ సెకండ్ థింగ్, ఈ ఇన్స్టాలో ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ లేకపోతే ఎవరైనా స్ట్రేంజర్స్తో కానీ మాట్లాడుతున్నారు, లైక్ 10th చదువుతున్న వాళ్ళు, ఇంటర్ కానీ లేకపోతే బీటెక్ స్టూడెంట్స్, ఎవరైనా సరే బ్లైండ్గా నమ్మకండి. ఫ్యూ వర్డ్స్ కానీ ఫ్యూ ఎఫెక్ట్స్ కానీ స్టార్టింగ్లో ఎవరైనా పెడతారు, దాన్ని చూసి మోసపోకండి, టైం తీసుకోండి. అండ్ సెకండ్ థింగ్, అల్టిమేట్లీ ఏదైనా మీరే రెస్పాన్సిబుల్ అవుతారు. సో గుర్తుపెట్టుకుని ఎవరైనా ఏం ప్రమోట్ చేసినా ఏదైనా సరే మీరు కొంచెం ఆలోచించి మీకు వర్కౌట్ అవుతుందా లేదా అని చూసుకొని తీసుకోండి. ఎవరితో చాట్ చేసినా కేర్ఫుల్గా ఉండండి అది. అండ్ ఫైనలీ థర్డ్ థింగ్, మా ముగ్గురిది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. సో మేము ఇంకా మంచిగా చేయడానికి ట్రై చేస్తాము. అండ్ మీరు ఏమైనా పాజిటివ్నెస్ మాకు స్ప్రెడ్ చేయాలనుకున్నా, మీరు ఏమైనా చెప్పాలనుకున్నా ప్లీజ్ డూ దట్. థ్యాంక్ యూ. అన్నీ నీకు ఇచ్చేయాల్సిందిరా. పాయింట్ చెప్తాం రా. సో థ్యాంక్స్ ఎవరికి చెప్తారు అంటే ఇప్పుడు పేరెంట్స్కి ఎవ్రీవన్ మనం అందరం థ్యాంక్స్ చెప్తాం. పేరెంట్స్ కాకుండా నా లైఫ్లో ఈ పర్సన్ ఉండబట్టి నాకు ఇంత పాజిటివిటీ ఏమైనా ఉంది, లేకపోతే నాకు ఈ సపోర్ట్ ఉంది. ఇప్పుడు నువ్వు ఉన్న ఫీల్డ్లో పేరెంట్స్ తర్వాత ఎవరైనా సపోర్ట్ ఉంది అంటే ఫ్రెండ్స్ ఉంటారు, డిగ్రేడ్ చేసిన వాళ్ళు ఉంటారు, ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు. అలా ఎంకరేజ్ చేసే ఫ్రెండ్స్లో వీడికి మీ లైఫ్ లాంగ్ థ్యాంక్ఫుల్ ఉంటాను రా అనే ఫ్రెండ్స్ మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారా? యాక్చువల్లీ ఒక్కళ్ళే కాదు, నేను వీళ్ళతో ఎక్కువ తిరగడంకి ముందు మోస్ట్లీ నేను మా ఫ్రెండ్స్ లేదా మా సీనియర్స్ వాళ్ళతో ఉండేవాడిని అనమాట. వాళ్ళల్లో అది కాకుండా బయట నుంచి లైక్ ఇలాగా ఒక ప్రమోషన్ ద్వారా ఐ గాట్ ఏ ఫ్రెండ్ పవన్ అని. వాడు లైక్ ఈజ్ లైక్ ఏ బ్రదర్ టు మీ. వాడు నన్ను అంటే ఇట్లా నువ్వు కెరియర్కి చేస్తున్నావు అండ్ నేను చెప్పే మాటలు వాడికి కొంచెం మంచిగా అనిపించినంట. సో వాడు నాకు మంచి చెప్తాడు అండ్ వాడు నాకు స్టాండ్ తీసుకుంటాడు. అంటే నువ్వు ఇట్లా జాబ్ చేయకుండా మీ పేరెంట్స్ అండ్ ఎవరేమైనా పట్టించుకోకుండా నువ్వు కంటిన్యూ చేస్తున్నావు, సో అది నాకు నచ్చింది. సో అట్లా మనల్ని అప్రిషియేట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఈ రోజుల్లో. సో అట్లా వాడు. అండ్ నెక్స్ట్ నా కాలేజ్ లైక్ నా బెస్ట్ ఫ్రెండ్స్లో చాలా మంది ఉన్నారు. దత్తు, సతీష్, లవ్ కుమార్, పరమేష్, సో గౌతమ్. ఇంకా యాక్చువల్లీ నా వర్కౌట్ పార్ట్నర్ వచ్చేసి చందు మాట. అండ్ నేను ఉన్నది ప్రభాకర్. సో వీళ్ళందరూ ఏంటంటే నాకు పర్స్పెక్టివ్స్ నేర్పించారంట. అదే పర్స్పెక్టివ్స్ నేర్పించారు. మంచోళ్ళు వాళ్ళు. చిన్న చిన్న ఆబ్వియస్లీ ప్రతి మనిషిలో మిస్టేక్స్ బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి, బట్ దే ఆర్ వెరీ గుడ్. సో వాళ్ళ వల్ల నేను చాలా నేర్చుకున్నా. అండ్ వాళ్ళ పక్కన పెడితే మై బ్రదర్ ఈస్ వెరీ సపోర్టివ్ టు మీ. మా బ్రదర్ వల్లే నేను ఎంత కైండ్ ఆఫ్ ఆడుకున్నా ఏం చేసినా ఇప్పుడు కొంచెం ఎదుగుతున్నానంటే కంప్లీట్లీ 100% మై బ్రదర్ అండ్ మై ఫాదర్ అండ్ మదర్. అంతే. వీళ్ళకి నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. ఆబ్వియస్లీ నేను మంచి పొజిషన్లోకి వెళ్తే ఐ వాంట్ టు డూ దీస్ పీపుల్. ఏదైనా ఓపెన్గా చెప్పాలంటే ఇప్పుడు నేను ఎంతైనా సంపాదిస్తే నా విష్ ఏంటంటే వీళ్ళందరికీ ఒక్కొక్క ఇల్లు కట్టి ఇవ్వాలనేది నా విష్. అది నెరవేరుతుందో లేదు తెలియదు, బట్ యా. నీకు జగదీష్? నాకు చిన్నప్పుడు నా చైల్డ్హుడ్ నుంచి నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, లైక్ ఫ్రమ్ LKG టు టిల్ నౌ. హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్, ఈశ్వర్ తేజ అని. వాట్ ఎవర్ ఇట్ ఈస్, గుడ్ ఆర్ బ్యాడ్, ఎనీ సిచ్యువేషన్ నేను అది హ్యాపీ మూమెంట్ ఏదైనా సరే ఫస్ట్ ఆర్ట్తో షేర్ చేసుకుంటా. లైక్ హీఈస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఇంకా ఏదైనా సరే అన్నీ ఆర్ట్తో షేర్ చేసుకుంటా. హీఈస్ మై
బెస్ట్ ఫ్రెండ్ ఆల్సో చాలా సపోర్ట్ చేస్తాడు అన్ని విషయాల్లో. లైక్ ఏది బెస్ట్ నువ్వు చేస్తే, ఏది రాంగ్, ఇది ఇలా చేయకు, దీనికి ఎక్కువ టైం దీనికి ఇన్వెస్ట్ చెయ్యి, నీకు జాబ్లో నీకు చేయాలని ఉందా, ఏదైనా సరే హీ గివ్స్ మీ సజెషన్స్. ఏదైనా సరే అన్నిటికీ సపోర్టివ్గా ఉంటాడు. లైక్ నీకు ఏదైనా హెల్ప్ కావాలా, నా సైడ్ నుంచి నేను అది చేస్తా ఖచ్చితంగా, నీకు ఎప్పుడేం కావాలంటే అది అడుగు. అలానే ఇంకా అప్పటి నుంచి లైక్ వీఆర్ లైక్ మోర్ ఫ్యామిలీ. ఇంకా వాళ్ళ మదర్ నాకు మదర్ లానే, అంత క్లోజ్ మేము అనమాట. సో హీఈస్ వెరీ కనెక్టెడ్ టు మీ. నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ వాడు, ఏదైనా వాడితో షేర్ చేసుకుంటా. సో గిరీష్ మీకు? నాకు చిన్నప్పటి నుంచి ఎక్కువ సింగిల్గా ఉన్నా, ఎలోన్గా ఉంటా. మీదంతా యూనిక్ ఉంటాయి కదా ఆన్సర్స్. ఎలోన్గా ఉంటా అంటే ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు స్కూల్కి వెళ్తే స్కూల్ వరకు ఉంటారు ఫ్రెండ్స్, ఇంటికి వచ్చేవారు కాదు. యా ఒక డిగ్రీ దాటిన తర్వాత ఫ్రెండ్స్ అంటే హెల్ప్ అంటే ఊళ్ళో ఒక అబ్బాయి ఉంటాడు సాయి కిరణ్ అని, ఆ అబ్బాయి హెల్ప్ చేస్తాడు ఏమైనా అనుకుంటే. ఒక్కడే ఉండి చేతపడి లేదు ఇంకా అంటే ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్కరు ఉంటారు కదా, అలా ఉండేవారు నాకు. లాస్ట్ అంటే ఎవరు లేరు ఆబ్వియస్లీ. ఇప్పుడు మనం కలుస్తున్న టైంలో వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు నాకు హెల్ప్. సో అలా అనమాట. రిలేషన్ ఉన్నప్పుడు మొత్తం తనే. ఎన్ని ఇయర్స్? నేనే. తనే ఆఫ్టర్ మా పేరెంట్స్ తర్వాత తనే చూసుకునేది. ఎవరు నేనే అమ్మాయికి చాలా థ్యాంక్ఫుల్ చెప్పుకోవాలి. ఓకే, అమ్మాయికి థ్యాంక్ఫుల్ చెప్పుకోవాలి. మొత్తం అమ్మాయి చూసుకుంటారు. చూసుకునేది చెప్పుకోవాలన్నా ఏం చేయాలన్నా అంటే ఆడికంటే ఒక పర్సన్ ఉన్నారా అనేసి అలా ఫీల్ అయ్యాడు ఆ టైంలో. మొత్తం తర్వాత అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది అన్న అమ్మాయినా? వదిలేం కాదు, వదిలేసి నేను కెరీర్ లో బిజీ అవుతాను, ఇంకేం లేదు. ఓకే, అంతే అయితే. అంతే. సో ఇంకేం లేదు మీ ఫాలోవర్స్ కి చెప్పుకోవడానికి కానీ? ఆల్రెడీ కాదు, మీ ముగ్గురు ఎందుకు ఇలా ట్రై చేయట్లా అంటే నువ్వు డేర్స్ ఇస్తావు ఆ 200 కానీ 500 ఎనీథింగ్ అమౌంట్ అనేది. సో అదే అమౌంట్ ని మీరు ముగ్గురు కలిసి, ఇప్పుడు ఎలానో మీరు ముగ్గురే ట్రయోలోనే మీరు ఫేమ్ అవుతున్నారు, మీ ముగ్గురు కలిసి సమ్ పీపుల్స్ కి ఫీడ్ చేయడం కానీ లేకపోతే వాళ్ళ 1 month గ్రోసరీస్ అలాంటివి ఎందుకు ఇంకా ట్రై చేయటం లేదు? అంటే ద థింగ్ ఏంటంటే హెల్ప్ చేస్తూ ఫేమ్ అవ్వాలని లేదు. ఓకే, ఛాలెంజెస్ ఉంది, హెల్ప్ చేస్తూ ఫేమ్ అవ్వాల్సిన అవసరం లేదు. బికాస్ ఇప్పుడు మిమ్మల్ని చూసి ఇంకొంతమంది ఇన్స్పైర్ అవుతారు. లైక్ అది ఖచ్చితంగా నిజం. బట్ ఏంటంటే ఆబ్వియస్లీ హెల్ప్ చేయాలనుకున్నాయి చేస్తున్నావు, అవి ఫోన్ లో చూపించట్లేదు అంతే. బట్ యా అది కూడా అనుకున్నా, బికాస్ చేస్తే అది చూసి కొంతమంది ఇన్స్పైర్ ఆబ్వియస్లీ అవుతారు, మనం కూడా ఎందుకు చేయొద్దురా అని చెప్పేసి. బట్ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే కెరియర్ లో లైక్ షూట్స్ అవుతున్నాయి, ఛాలెంజెస్ కూడా ప్రస్తుతానికి పాస్ చేసాం బికాస్ బడ్జెట్ అవుతుంది అండ్ యాక్చువల్లీ జనాలు నమ్మట్లేదు నిజంగా ఇస్తున్నాం అంటే. దానివల్ల నిజంగా ఇస్తున్నాం మాకు మనీ అవుతుంది తప్పితే ఆడియన్స్ ఎంగేజింగ్ కొంచెం తగ్గిందని చెప్పి ఆపాం. అండ్ ఇప్పుడు మొహబత్ చేసాం కదా, ప్రాంక్స్ ఇంకా మీరు చేయలేదు కదా? ప్రాంక్స్ కాదు, ప్రాంక్ అని వాళ్ళని షాక్ ఇప్పుడు మనీ ఇస్తామని చెప్పినప్పుడు వాళ్ళు కష్టపడేవారు, అది ప్రాంక్ అని ఏడిపించడానికి ఆ టైంలో ప్రాంక్ అని. అంటే నేను ఏమంటే మీ ముగ్గురులోనే ఒకరికొకరు ఇప్పటి వరకు ప్రాంక్ చేసుకోవడం కానీ అట్లా లేదు కదా? ఒకవేళ ప్రాంక్ చేయాల్సి వస్తే ఫస్ట్ ఎవరి మీద చేస్తారు? ప్రాంక్ ఎవరు ఎక్కువ తొందరగా బకరా అయిపోతారు అంటే నమ్మేస్తారు ఒకవేళ ప్రాంక్ చేస్తే? ఏవైనా అది అబద్ధం తెలుసు కానీ సీరియస్ గా చెప్తుంటా, వాళ్ళు నమ్మేస్తుంటారు కొన్ని. అవును, చాలా టైమ్స్ అనిపించలేదా అంటే అరే వీడి మీద ప్రాంక్ చేద్దాం రా అని చెప్పేసి? ప్రాంక్ అన్న కాన్సెప్టే నాకు అంత అనిపించదు. అంటే అది ఫన్నీ ఉంటాయి, ప్రాంక్ లో కూడా హెల్తీ ప్రాంక్స్ ఉంటాయి, బట్ జోక్స్ వేసుకుంటాం ఆబ్వియస్లీ, అది ప్రాంక్ ఏమే చేయలేదు. ఓకే, ఏదో చెప్తున్నాడు గిరీష్. ఏం చెప్తున్నావు గిరీష్? అదేదో పైకి చెప్తాను, నేను కూడా వింటాం. ఏం లేదు, జస్ట్ నవ్వుతున్నా, గుర్తొచ్చి నవ్వుతున్నా. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ పవన్, జగదీష్, గిరీష్. పిలవంగానే నో చెప్పకుండా వచ్చి మీ వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చి అండ్ ఓపెన్గా ఒక స్క్రీన్ ముందు చెప్పడం అనేది చాలా పెద్ద విషయము. అంటే మీ ఫాలోవర్స్కి ఆబ్వియస్లీ తెలుస్తుంది, బట్ మీ ఫాలోవర్స్కి తెలియని విషయాలు కూడా ఇక్కడ మాతో షేర్ చేసుకున్నారని మేము అనుకుంటున్నాం అనమాట. సో చూసారు కదా, నెక్స్ట్ ఇంకో సెలబ్రిటీతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ us. Yes, thank you.